వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే దే హ్యావ్ టేస్టెడ్ గాడ్, దే హ్యావ్ టెస్టెడ్ గాడ్, దే సా గాడ్, దే హర్డ్ ది వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరాన్ని వినటం, ఎక్స్పీరియన్సింగ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేసుకోవడం, రిజాల్వ్ టు మేక్. అదంతా చూసిన తర్వాత ఇంకా మోషే రావడం లేదు అని చెప్పి ఇదంతా గమనించిన తర్వాత కూడా దే రిజాల్వ్ టు మేక్ దేర్ ఓన్ గాడ్. దిస్ ఇస్ కాల్డ్ ఇంటెన్షనల్ రిజెక్షన్ ఆఫ్ గాడ్. విశ్వాసులుగా ఉన్నవారు నేటి సమాజంలో చేస్తున్నటువంటి పని. టాపిక్ ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన అనగానే ఇది ఈ డిస్కషన్లో మరి నేను కానీ మరి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారు కానీ డిస్కస్ చేయబోయే అంశాలు కేవలము ఖచ్చితంగా సంఘానికి, క్రైస్తవులకు చెప్పవలసిన బాధ్యత కనుక వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఏ ఇతర మతస్థుల యొక్క భావాలు కానీ వారి విశ్వాసాలు కానీ వాటిని మేము కించపరచడానికి చేసే ప్రయత్నం కాదు. కేవలము చరిత్రలో చెప్పబడిన ఇజ్రాయేల్ చరిత్ర గురించి నేడున్న క్రైస్తవ సమాజానికి చెప్పుతున్న దేవుని వాక్యమే తప్ప ఇది ఇతరులకు సంబంధించింది కాదు. సో కాబట్టి వాక్యములో చెప్పబడుతున్న అంశాలు, ముందుగా వస్తున్న కొన్ని విషయాలు విని తొందరపడి అపార్థం చేసుకోకూడదని అందరికీ కూడా ఒక చిన్న కాషన్ వీడియోగా చెప్తున్నాను. మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోయి 1 సంవత్సరం అయింది. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్పిన అనేకమైన ప్రసంగాల్లో ఇదొక అద్భుతమైన ప్రసంగం. దీన్ని విని మరి దేవుని మహిమార్థమై మనము కూడా ఆలోచించి మన జీవితంలో మరి దాన్ని పాటిస్తూ దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వీడియోని వారికి అంకితం చేస్తున్నాం. అందరికీ వందనాలు. దైవజనులకి సమయం అప్పగిద్దాం. సార్, టైం ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. చాలా సంతోషం పాస్టర్ గారు, మీరు మీ కార్యక్రమంలోనికి నన్ను ఆహ్వానించారు. మీ ఆహ్వానాన్ని అందుకొని మీ ప్రేక్షకులు, మన ప్రేక్షకులు విశాఖపట్నంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం అంతటా మీకున్నటువంటి మీ సర్కిల్లో, మీ అనుచరుల్లో నేను కూడా నా వంతు మీరు అడిగిన ప్రశ్నలతో పాటు ఇచ్చినటువంటి టాపిక్ ను వివరిస్తూ నా వంతు కృషి చేయడానికి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, అలాగే దేవునికి, మీకు, మీ సంఘానికి, మీ సంఘ నాయకులకు, సంఘ పరిచారకులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే టాపిక్ లోనికి వచ్చిన చెప్పండి సార్. ఇట్స్ అవర్ ప్లెజర్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నేను మొదటగా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదవాలనుకుంటున్నాను. దయచేసి చూసేవారు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. జనాల ఆచారాలు అర్థం లేనివి, అడవిలో ఒక చెట్టు ఒకడు నరుకుతాడు. ఇది 10వ అధ్యాయం 2 నుంచి చదువుతున్నాను. యెహోవా సెలవిస్తున్నదేమనగా, అన్య జనాల ఆచారాన్ని అభ్యసించకండి. ఆకాశంలో అగుపడే సూచనలకు జనాలు భయపడతారు, అయితే మీరు వాటికి భయపడకండి. జనాల ఆచారాలు అర్థం లేనివి. అడవిలో ఒకడు చెట్టు నరుకుతాడు, పనివాడు తన గొడ్డలతో దాన్ని చెక్కుతాడు, వెండి బంగారముల చేత వారు దాన్ని అలంకరిస్తారు. అది కదలక ఉండేలా మేకులు పెట్టి సుత్తితో బిగ్గొట్టి దాన్ని నిలుపుతారు. అవి తాటి చెట్టు లాగా తిన్నగా ఉంటాయి. అవి పలకవు, నడువనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చింది. వాటికి భయపడకండి, అవి హాని చేయనేరవు. మేలు చేయడం వాటి వల్ల కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు. నీకు మహాత్మ్యం గల వాడు, నీ శౌర్యాన్ని బట్టి నీ నామమును ఘనమైనది. జనములకు రాజా, 7వ వచనం, జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు. అజ్ఞానులైన వారందరిలో, వారి రాజ్యాలన్నిటిలో నీ వంటి వాడెవడూ లేడు గనుక నరులు నీకు భయపడడం తగినట్లే. జనుల క్షేమం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజల వల్ల వచ్చే జ్ఞానం వ్యర్థం. తర్షీసు నుంచి రేకులుగా సాగకొట్టబడిన వెండి, ఉపాజు నుంచి బంగారాన్ని తెస్తారు. అది పనివాని పనియే కదా, పోత పోసేవాడు దాన్ని చేశాడు. నీలిరంగు రక్తవర్ణాలు గల వస్త్రాలు వాటికి ఉన్నాయి, అవన్నీ నేర్పరులు గల పనివారు పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. 10వ వచనం, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది, జనాలు ఆయన కోపాన్ని సహింపలేరు. మీరు వారితో ఇలా చెప్పాలి, ఆకాశము భూమిని సృజింపబడిన భూమిని సృష్టింపని ఈ దేవతల భూమి
మీద ఉండకుండా, ఆకాశము క్రింద ఉండకుండా నశిస్తారు. ఆయన తన బలం చేత భూమిని సృష్టించాడు, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు, తన ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచాడు. బేసికల్ గా బైబిల్ చెప్పేటటువంటి ఈ విగ్రహము అనేటటువంటి అంశము, లేకపోతే విగ్రహారాధన అనేటటువంటి అంశము, దేవుడు కాని, రాజు కాని, మోయబడుతున్న, మాట్లాడలేని, గొంతుక లేని, చేతులు లేని, కాళ్ళు లేని, ముక్కు లేని, కళ్ళు లేని, కళ్ళుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, ఇదే కీర్తనల గ్రంథం 116వ అధ్యాయంలో ఈ విషయాలను మనం చూస్తాం. వాటిని మనము ఎవరైతే మనుష్యులు పూజిస్తారో, ఎవరైతే మనుష్యులు వాటి క్రింద వాటి ఆధిపత్యానికి వస్తారో, వాటి ఆధిపత్యంలో వీరు ఉంటారో, అటువంటి వారిని విగ్రహారాధకులు అని పిలుస్తారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ రిలీజియస్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఒకసారి నేను అందరికీ చెప్పదలుచుకుంటూ ఉన్నాను, ఇది కేవలం మతపరమైనటువంటి ఒక ఆలోచన కాదు. ఇది సంపూర్ణ మానవ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం. మానవుడు దేవుని తిరస్కరించిన తర్వాత దేవుని స్థానంలో దేనిని ఉంచినా దానిని విగ్రహారాధన అనే పిలుస్తారు. వాటికి రక్షించటానికి, సృష్టించటానికి, జీవింపచేయటానికి, మరణింపచేయటానికి, మేలు చేయటానికి, కీడు చేయటానికి అధికారము కానీ అవకాశము కానీ లేదు. విగ్రహముల వెనుక ఉన్నటువంటి పడద్రోయబడినటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క భావజాలం, దురాత్మ సమూహముల యొక్క ఈ పనిచేసే విధానము, ఒక్కొక్క విగ్రహము వెనుక ఉన్నటువంటి ఒక్కొక్క భావజాలం, ఒక్కొక్క డాక్ట్రిన్, ఒక్కొక్క అంశము ప్రజలను పట్టి పీడించటానికి దయ్యముల రూపంలో అవి పని చేస్తాయి అన్న విషయాన్ని నేను మీ ముందుకు ఈరోజు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథం ఒక్కసారి చూడండి, 106వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం. చక్కటి మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. ఇశ్రాయేలు అనగా ఈ దేవుడు ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు 19 నుంచి 21 వరకు కనుక మనం చూసినట్లయితే 16 నుంచి లేదా 13 నుంచి చూడండి. వారు ఆయన కార్యాలను వెంటనే మరచిపోయారు. విగ్రహ దేవుని మరచిపోవటం ద్వారా, దేవుని శోధించటం ద్వారా 14వ వచనం, వారు కోరుకున్నది ఆయన వారికి ఇచ్చినప్పటికీ వారు తమ దండుపాళెములో మోషే పైన, యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను పైన అసూయ పడడం ద్వారా. 3వ విషయం 17, భూమి నెరవిడిచి వారిని మింగివేస్తది. హోరేబులో వారు దూడను చేయించుకున్నారు, పోసిన విగ్రహానికి నమస్కారం చేశారు, తమ మహిమాస్పదాన్ని గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చారు. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, చూసేటటువంటి వారు ఎవరైనా సరే విగ్రహములు అన్నవి దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి దేవునికి ప్రత్యామ్నాయముగా గడ్డి మేసే చతుష్పాద జంతువులకు, రెక్కలున్నటువంటి పక్షులకు, మనుష్యులకు, అలాగే అందచందాలకు, విగ్రహాలకు మొదలైన సృష్టిని అనుసరించి ఉన్నటువంటి వాటిని మన పైన అధికారిగా, మన పైన రాజుగా, మన పైన ఏలికగా మనకు దానికి విధేయత చూపించే వారముగా గనక ఉంటే దానినే విగ్రహారాధన అంటారు. దానికి మీరు గంటలు కొట్టాల్సిన అవసరం లేదు, దానికి మీరు కుంకుమ పెట్టాల్సిన అవసరం లేదు, దానికి మీరు తాళి కట్టాల్సిన అవసరం లేదు, దానికి మీరు బట్టలేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేసినా చేయకపోయినా మీ మనసులో దేవుని స్థానము వీటికి గనక ఇస్తే దానినే విగ్రహము అని పిలుస్తారు. ఇదే దేవుని యొక్క వాక్యం అనేటటువంటి బైబిల్ యొక్క సందేశం. 35వ వచనం, అన్యజనులతో సహవాసం చేసి వారి పనులు మీరు నేర్చుకున్నారు, వారి విగ్రహాలకు పూజ చేశారు, అది వారికి ఉరి అయ్యింది. ఇంకా వారు తమ కుమారుల్ని, తమ కుమార్తెల్ని దయ్యాలకు బలిగా అర్పించారు. నిరపరాధ రక్తం అనగా తన కుమారుల రక్తం, తన కుమార్తెల రక్తం ఒలికించారు. కనాను దేశపు వారి విగ్రహాలను వారి బలిగా అర్పించారు. ఈ రక్తం వల్ల దేశం అపవిత్రమైంది, తమ క్రియల వల్ల వారు అపవిత్రులయ్యారు, ఆ నడువడిలో వ్యభిచరించబడ్డారు, ఈ వ్యభిచారానికి గురయ్యారు. ప్రేమైనటువంటి దేవుని సంగమ, విగ్రహారాధన అనగా కేవలము వస్తురూపముగా ఉన్న వాటి ఎదుట తల వంచటము కాదు. విగ్రహారాధన అనగా వస్తురూపముగా ఉన్న వాటి వెనుక పనిచేసేటటువంటి భావజాలము. ఆ భావజాలము మనుష్యులను భయంకరమైనటువంటి నీతిమాలిన జీవితానికి దారితీస్తుంది, భయంకరమైనటువంటి చచ్చిన స్థితిలోనికి దారితీస్తుంది, భయంకరమైనటువంటి అవినీతికి దారితీస్తుంది, భయంకరమైనటువంటి మానవ పతన స్థితికి దారితీస్తుంది, భయంకరమైనటువంటి తమ సొంత పిల్లలను బలిగా అర్పించేంత క్రూర, కర్కశ, కఠోరమైనటువంటి మానవ జీవితానికి దారితీస్తుంది. అంత మాత్రమే కాదు, మన శరీరములను దయ్యములకు అర్పణగా, మన శరీరములను ఈ లోక మర్యాదానుసారముగా ఈ లోకములో ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము క్రిందికి సిగ్గు విడిచి
పురుష సంయోగులుగాను, స్త్రీలు స్త్రీ సంయోగులుగాను, స్త్రీ పురుషులు మల్టిపుల్ సంయోగులుగాను, జంతు సంయోగులుగాను, వావివరసలు మరిచిన వారుగాను ఈ భయంకరమైనటువంటి విగ్రహారాధనను కారణముగా ఈ వేశ్యాతత్వానికి అలవాటు పడేవారుగాను వేరు వేరు విగ్రహముల వెనుకున్నటువంటి వేరు వేరు దురాత్మ సమూహములు పనిచేస్తాయి. మన దేశంలో ఉన్న వాటి గురించి మనం మాట్లాడటం లేదు. దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి సందర్భమును గురించి దానిలో చెప్పబడినటువంటి సిద్ధాంతమును గురించి నేను మీకు చెబుతూ ఉన్నాను. మీరు ఒకవేళ మందిరములు మన దేశంలో ఉన్న వాటిని చూసి నేను వాటి గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటే అది మీ పొరపాటు, అది మీరు తీసుకున్నటువంటి అర్థం. నేను చెప్తున్నది ఏమిటి అని అంటే, దేవుని తృణీకరించటమే విగ్రహారాధన. దేవుని తృణీకరించటం కారణం చేత మనము స్వేచ్ఛగా ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ఆధిపత్యం క్రిందికి మనం వెళుతున్నాం. అలా వెళ్ళటం కారణం చేత మన నిర్ణయాలు పతన స్థితిలో, మన జీవితాలు పతన స్థితిలో, మన సంబంధాలు పతన స్థితిలో, మన శారీరక సంబంధాలు పతన స్థితిలో, సృష్టికి మరియు మనుష్యునికి ఉండాల్సినటువంటి సంబంధం పతన స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. దానినే నూతనముగా లేదా దానినే దేవుని వాక్యము నిజమైన పాపముగా చెబుతోంది. సో బేసిక్ గా బైబిల్ మొత్తములో ఉన్నటువంటి ఒకవేళ ఏదైనా పాపము ఉంది అని గనక మనం చూస్తే అది చంపటము, లేకపోతే ఇమ్మొరాలిటీ, అన్హోలీనెస్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంప్యూరిటీ, ప్యాషన్స్, ఈవిల్ డిజైర్స్, కవెటస్నెస్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ధనాపేక్ష, ఇవన్నీ ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో వీటన్నిటికీ మూలము ఏమిటి అనంటే రిజెక్టింగ్ గాడ్ అండ్ గివింగ్ దట్ ప్లేస్ టు సంథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్. సృష్టికర్తను మనము తృణీకరించి సృష్టికర్త యొక్క స్థానాన్ని సృష్టిలో భాగమైనటువంటి దేనికిచ్చినా సరే అదే విగ్రహము. ఆ విగ్రహము యొక్క ఆరాధన మంచిది కాదు. ఆ విగ్రహం యొక్క ఆరాధన మనలను పతనావస్థకు చేరుస్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. దానికి ముందుగా కీర్తనల గ్రంథము 116వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించి ముందుకు వెళ్ళిపోదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయానికి. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం కనుక చూసినట్లయితే అందులో చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు ఈ విగ్రహముల యొక్క ఆరాధన మనల్ని ఎలా భయంకరమైనటువంటి స్థితిలోనికి పడవేస్తుందో మనకు తెలుస్తుంది. కీర్తన 115, మా దేవుడు పరలోకములో ఉన్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తాన్ని ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహాలు వెండి బంగారములు, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదాలుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. 8వ వచనం, వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఫర్ యూ టు అండర్లైన్ టునైట్. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ కూడా వాటి వంటి వారే అవుతారు. వాటి వంటి వారే అవుతారు అనగా ఏ సమాజం అయితే దేవునిని, ఏ జన సమూహం అయితే సృష్టికర్తను మరచి సృష్టిని తమకు అధికారిగా చేసుకుంటుందో, సృష్టిని తమకు రాజుగా చేసుకుంటుందో ఆ సమాజము నోరుండి మాట్లాడని సమాజముగా, కన్నులుండి చూడని సమాజముగా, చెవులుండి వినని సమాజముగా, ముక్కులుండి వాసన చూడని, చేతులుండి ముట్టుకోలేని, పాదములుండి నడువలేని, గొంతుకతో మాట్లాడనటువంటి సమాజముగా, మాట్లాడనటువంటి కుటుంబముగా, మాట్లాడనటువంటి వ్యక్తిగా మరియు మాట్లాడినటువంటి దేశముగా మారిపోతాయి. మాట్లాడనటువంటి రాజ్యములుగా మారిపోతాయి. అన్యాయాన్ని సహించటం, అన్యాయమే వారి యొక్క చట్టం చేసుకుంటారు. అన్యాయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చంపిన దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చంపటమే ఒక వీరత్వముగా మాట్లాడుకుంటారు. వేశ్యాత్వాన్ని దైవత్వముగా చూస్తారు. వేశ్యాత్వంలో దేవుణ్ణి వెతుకుతారు. ఇదంతా కూడా విగ్రహారాధనకున్నటువంటి పర్యవసానమే. విగ్రహారాధనకున్నటువంటి పర్యవసానము కేవలము ఏదో ఒక ఆచారం, కేవలము ఒక రాతికి మొక్కటం, కేవలం ఒక చెట్టుకు మొక్కటం అనుకోకండి. దాని వెనుక ఉన్నటువంటి ఆలోచనను గ్రహించే ప్రయత్నం చేయండి. దాని వెనుక ఉన్నటువంటి ఇమ్మొరాలిటీ, దాని వెనుక ఉన్నటువంటి అన్హోలీనెస్, దాని వెనుక ఉన్నటువంటి సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంప్యూరిటీని, ప్యాషన్ ని, లేకపోతే ఈవిల్ డిజైర్స్ ని, కవెటస్నెస్ ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. దీనికి విశ్వాసులుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలు, లేకపోతే విశ్వాసులుగా ఈ రోజుకు పిలువబడుతున్నటువంటి క్రైస్తవులే మినహాయింపు కాదు.
లెట్ మీ రీఇటరేట్ ఇట్, దీనికి క్రైస్తవులు లేకపోతే ఇశ్రాయేలీయులు మినహాయింపు కాదు. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదలు పెడితే, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా, ఆయన మాట్లాడినట్లుగా, మీరు నన్ను రుచి చూచి మరీ నన్ను తిరస్కరించారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22 నుంచి 26 వరకు ఆయన చేసిన మేలులు, 16వ అధ్యాయం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన చేసిన మేలులు, 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చేసినటువంటి మేలులు, 17వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చేసిన మేలులు. ఒకవైపు మారాను మధురంగా మారుస్తున్నాడు, ఒకవైపు నీటిని విభజించి నడవమంటున్నాడు, ఒకవైపు పాములు కరిస్తే వారిని దాన్ని ఏమంటారు, వారిని స్వస్థపరుస్తున్నాడు, ఒకవైపు వారి కళ్ళెదుటుగా ఫరో సేనలను ముంచి వేస్తున్నాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో చెప్పినట్లుగా మొరబ్బా సమయంలో జరిగినటువంటి పనులు, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే, దే హ్యావ్ టేస్టెడ్ గాడ్, they have tested God, they saw God. వారు 17వ అధ్యాయంలో మోషేతో పాటుగా అహరోను మరియు వారికి ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ కొండ ఎక్కటం, దేవుని చూడటం, దేవుని యొక్క సన్నిధిని వారు అర్థం చేసుకోవటం, గ్రహించటం, ఆయన సన్నిధిలో వారు వణకటం. దే హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరాన్ని వినటం, ఎక్స్పీరియన్సింగ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేసుకోవడం, రిజాల్వ్ టు మేక్. అదంతా చూసిన తర్వాత ఇంకా మోషే రావడం లేదు అని చెప్పి ఇదంతా గమనించిన తర్వాత కూడా దే రిజాల్వ్డ్ టు మేక్ దేర్ ఓన్ గాడ్. This is called intentional rejection of God. దీన్నే తెలిసి కావాలని నాకు నువ్వు వద్దు, నీతో నాకు పని లేదు అన్నటువంటి ఆలోచనతో దేవుని తిరస్కరించటం. దిస్ ఇస్ వాట్ ఈజ్ విశ్వాసులుగా ఉన్నవారు నేటి సమాజంలో చేస్తున్నటువంటి పని. తెలిసి అన్యాచారములను ఆహ్వానించటం, తెలిసి దేవుడు ఆమోదించినటువంటి వాటిని ఆమోదించటం, తెలిసి ఆయనను రుచి చూసి ఆయనను స్వాగతించి ఆయనతో చూసి ఆయనతో మాట్లాడి ఆయనతో తిరిగి ఆయన లేఖనములను చూసి వాళ్ళ కళ్ళెదురుగా సముద్రం చీలిపోతూ ఉండగా, కళ్ళెదురుగా చచ్చిపోయిన దాన్ని ఏమంటారు, భూమి నోరు తెరిచి ప్రజలను మింగేస్తోంది అన్నట్టు తెలిసినప్పటికీ కావాలని మళ్ళీ రక్తములు లిఖించే, కావాలని తమ పిల్లలను బలిగా అడిగేటటువంటి మొలెకకు, నక్షత్ర దేవతకు వాళ్ళ గుడారములను మోశారు అనంటే ఈ విశ్వాసులకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో గమనించండి. మన దేవుడు ప్రేమామయుడు. ఆయన మనల్ని నిర్గమకాండం 19వ అధ్యాయం 3 నుంచి 9 వరకు కనుక మనం చదివితే, ఆయన మనల్ని హీ కాల్డ్ అస్ ఎ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్ అండ్ హోలీ నేషన్, మనల్ని ఒక పవిత్రమైనటువంటి జనాంగముగాను మరియు యాజకులమైనటువంటి ఒక రాజ్యముగాను ఆయన పిలిచాడు. రాజ్యము చేయు వారము, మనము యాజకులము, మనము పరిశుద్ధులము, ఇలాంటి జనాంగమైనప్పటికీ మనము ఆయనను తిరస్కరించటం, రాజుగా తిరస్కరించటం, భర్తగా తిరస్కరించటం, ప్రియుడిగా తిరస్కరించటం, కాపరిగా తిరస్కరించటం, దేవుడిగా తిరస్కరించటం. మళ్ళీ చెప్తాను, రాజుగా తిరస్కరించటం, రాజ్యమును కోల్పోవటం, తండ్రిగా తిరస్కరించటం, కుటుంబము నుంచి దూరం అవటం, ప్రియుడిగా తిరస్కరించటం, ప్రియురాలి వలె మనం దూరం అయిపోవటం, లేకపోతే భర్తగా తిరస్కరించటం, చివరిగా దేవుడిని తిరస్కరించటం, దేవుడిగా తిరస్కరించటం, మనము ఆ స్థానాన్ని వేరే సృష్టిలోని అంశాలకు ఇవ్వటం. దీన్నే విగ్రహారాధన అని పిలుస్తారు. సో ఐడాలట్రీ, విగ్రహారాధన అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ మెంటల్ అక్వింటెన్స్ టు సంథింగ్, కేవలము మనసులో ఉండేటటువంటి భక్తి ఏదో ఒక రాయికో రప్పకో చెట్టుకో గురించినది మాత్రమే కాదు. దాని వెనుక ఉన్నటువంటి భావజాలం, దాని వెనుక ఉన్నటువంటి తిరస్కారం, దాని వెనుక ఉన్నటువంటి బగావత్, దాని వెనుక ఉన్నటువంటి తిరుగుబాటు. This is the doctrine that comes with every idol in our lifestyle. So there is influence on the doctrine. మన మనసు పైన, మన మనసులో పనిచేసే, మన మస్తిష్కములలో పనిచేసేటటువంటి ఆలోచనలలో మార్పును ఈ విగ్రహారాధన కల్పిస్తుంది. లైఫ్ స్టైల్, మన జీవన విధానంలో మార్పును కల్పిస్తుంది. వాల్యూస్, మనకున్నటువంటి విలువలలో మార్పును కనిపిస్తుంది. అన్నిటినీ మించి ఇట్ బ్రింగ్స్ కౌంటర్ఫీట్ ట్రూత్. సత్యమునకు విరోధమైనటువంటి వాటిని సత్యముగా, దేవునికి విరోధమైన దానిని దేవునిగా, ప్రేమకు విరోధమైన దానిని ప్రేమగా,
ఒకవైపు మనము ప్రేమిస్తున్నాను అంటాడు, ఇంకొక వైపు నువ్వు ప్రేమించకపోతే చంపుతాను అంటాడు. ఒకవైపు నాకు ఈ దేశం కావాలి అని అంటాడు, ఇంకొక వైపు ఆ దేశాన్ని కొల్లగొట్టి తీసుకుపోతాడు. ఒకవైపు నువ్వు నా భార్యవు అంటాడు, ఇంకోవైపు నువ్వు నా భార్యమైనప్పటికీ నీ మీద నా హక్కుంది కాబట్టి నేను కొడతాను అని అంటాడు. ఒకవైపు నేను నీ తండ్రిని అంటాడు, ఇంకోవైపు పిల్లలను నేను చంపుకునే హక్కుని నాకు అని అంటాడు. ఇలా విలువలలో మార్పు, ఇలా కౌంటర్ఫిట్ ట్రూత్స్, కౌంటర్ఫిట్ గాడ్స్, కౌంటర్ఫిట్ లైఫ్ స్టైల్, మన జీవన విధానాల్లో మార్పు, ఇదంతా కూడా ఇట్స్ అ వరల్డ్ వ్యూ, సిస్టమ్స్ అండ్ వరల్డ్ వ్యూస్. మన జీవితాలలో ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థలుగా అవి మన జీవితాల్లో పనిచేస్తాయి. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, వాటిని చేయువారును వాటి యందు విశ్వాసం ఉంచువారును వాటి వంటి వారే అవుతారు. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, వాటి వంటి వారుగా మారిపోకుండా ఉండాలి అని అంటే స్టిక్ టు యువర్ ట్రూ గాడ్. నిజమైనటువంటి దేవునికి మాత్రమే నీ హృదయాన్ని అర్పించు. నిజమైనటువంటి దేవుడి దగ్గర మాత్రమే నువ్వు ఉండేందుకు ప్రయత్నించు. విగ్రహారాధన ఈజ్ ఇమిటేషన్ వితౌట్ ఎ పర్పస్ అండ్ ట్రూత్. ఇమిటేటింగ్, క్రైస్తవులముగా మనము వి ఇమిటేట్ క్రైస్ట్. క్రైస్తవులముగా మనము క్రీస్తును అనుకరిస్తాం, క్రీస్తును అనుసరిస్తాం, క్రీస్తును పోలి నడుచుకున్న వారిని అనుసరిస్తాం. మోషే దేవుణ్ణి విన్నాడు, దేవుణ్ణి అనుసరించాడు. సమూయేలు దేవుణ్ణి విన్నాడు, దేవుణ్ణి అనుసరించాడు. సౌలు దేవుని విన్నాడు, అనుసరించలేదు. బలిపీఠం కట్టి స్వయంగా తానే అధికారి అని నిర్ణయించాడు. అనుకరిస్తున్నాం కానీ పర్పస్లెస్ అనుకరణ. Imitating without purpose, imitating without truth in us. That is what idolatry is. ఈ విగ్రహారాధన గురించి అపోస్తలుల యొక్క టీచింగ్ లో మనకు కనిపిస్తుంది. ఈ విగ్రహారాధన గురించి స్వయంగా సమస్తమును సృష్టించినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మాటలలో గుర్తిస్తుంది. మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నావమ్మా, నువ్వు నీకు తెలియదు, పడద్రోసినటువంటి దేవుడు, నీకు తెలియని వాటిని అనగా ఉనికిలో లేనటువంటి వాటిని ఉనికిలో ఉన్నాయనుకొని, అధికారములో లేని వాటిని అధికారిగా ఉన్నాడనుకొని, నిజమైనటువంటి అధికారిని, నిజమైనటువంటి జీవాధిపతిని కోల్పోయినటువంటి స్థితినే విగ్రహారాధన అని పిలుస్తారు. మనకు ఒక కరెంట్ ప్లగ్కు, ఒక వైర్కు ఉన్న సంబంధమే దేవునికి మానవునికి ఉంది. ఎప్పుడైతే దేవుని సంబంధాన్ని నువ్వు తిరస్కరిస్తావో దానినే పవర్ పోయినటువంటి, కరెంటు విద్యుత్తు లేనటువంటి మానవుడుగా మారిపోతాడు. దాన్నే పతనావస్థ అంటాడు. దాన్నే బైబిల్ విగ్రహారాధన అని చెబుతుంది. దాన్నే పాపము అని చెబుతుంది. స్టెఫెను ఒకసారి అపోస్తలుల కార్యము చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో మనకు ఈ విషయం అర్థమవుతుంది. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపటానికి గల కారణం ఏమిటి? స్టెఫెను గట్టిగా ఇంతకు ఏమని ప్రకటించాడు? ఇంతకు ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏమిటి? ఆయన ఏ సువార్త ప్రకటిస్తుంటే ఆయనను వారు కొట్టి చంపారు? ఒక్కసారి చూడండి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అందుకు స్టెఫెను చెప్పేది ఏమంటే, సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండగా అంటూ అబ్రహామును గురించి మొదలు పెట్టాడు. హీఈస్ టాకింగ్ అబౌట్ రిడీమింగ్ గాడ్. అబ్రహాము ద్వారా ప్రపంచములను ఏ విధంగా రిడీమ్ చేయాలి అన్న విషయంతో మొదలు పెడుతున్నాడు. నీవు నీ దేశాన్ని, స్వజనాన్ని విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశానికి వెళ్ళు అని అంటున్నాడు. అప్పుడు అతడు కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టిపోయాడు. 5వ వచనం, ఆయన ఇందులో అతని పాదం పెట్టేంత భూమినా వారసత్వంగా ఇవ్వక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి, అతని తర్వాత అతని సంతానానికి దీన్ని స్వాధీనపరుచుకునేందుకు వాగ్దానం ఇస్తానన్నాడు. 400 సంవత్సరాలు వారికి ఆ దాస్యానికి అప్పచెప్పాడు. దాస్యము నుంచి తిరిగి నిబంధన ప్రకారముగా వారిని బయటికి తీసుకొని రావాలని 12 గోత్రకర్తల్ని కని వారికి సున్నతి చేశాడు. అగ్రగోత్రకర్తలను అసూయ చేత యోసేపు ఐగుప్తు వారికి అమ్మివేశారు. 10వ వచనం, the story of the whole redemption, the story of salvation of human beings. మనము చెప్పేటటువంటి స్వార్థ ఏమిటి? క్రైస్తవులు చెప్పే స్వార్థ ఏమిటి? క్రైస్తవులు చెప్పే స్వార్థ ఏమిటి అని అంటే, how God loves us. దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎలా మనం దేవుడిని తృణీకరించాం
కానీ దేవుడు ఎలా మనలో ఉన్నటువంటి కొందరిని ఎన్నుకొని మనల్ని తిరిగి తన సంతానముగా చేసుకుంటున్నాడు. తర్వాత ఐగుప్తు దేశంలో, కనాను దేశం అంతటా కరువు వచ్చింది. 13వ వచనం, 75 మంది యాకోబు కుటుంబం వంటి వారిని పిలిచాడు. వారు 75 మంది. యాకోబు ఐగుప్తుకు వెళ్ళటం, అక్కడ అతడు మన పితరులు చనిపోవటం, షెకెము తేబడి షెకెములో షోమూరు కొండలకు దగ్గరగా అబ్రహామును వెలయిచ్చుకున్న సమాధిలో వాళ్ళు పెట్టబడటం, ఐగుప్తులో విస్తారముగా వీళ్ళు వృద్ధి పొందినటువంటి వీళ్ళు మోషే ఐగుప్తీయుల సకల విద్యల్ని అభ్యసించి మాటల్లో కార్యాల్లో ప్రవీణుడై ఉండటం, 40 ఏళ్ల వయసు వాడై ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం, అన్యాయాన్ని అనుభవించడం చూసి సహించలేక రక్షణను దయచేస్తున్న సంగతిని 25, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణను దయచేస్తున్న, అనగా రిడెంప్షన్, అనగా విడిపింపు, విడుదల. ఎక్కడి నుంచి విడుదల? పరిపాలన. ఏ పరిపాలన? దేవుని పరిపాలన కాదు, దాస్యత్వపు పరిపాలన. అనగా ఐగుప్తు దేశంలో ప్రధానమైనటువంటి దేవుడుగా పిలువబడేటటువంటి, అన్ని విగ్రహముల కంటే ప్రధానమైన విగ్రహముగా పిలువబడేటటువంటి ఫరో యొక్క కబంధ హస్తముల నుంచి విడిపింపు, ఫరో వెనుక ఉన్నట్టు ఫరోతో సహా 10 రకాల దేవీ దేవతల ప్రభావము నుంచి, 10 రకాల విగ్రహముల సమూహముల నుంచి విడిపింపు. దానిని రక్షణ అని పిలిచారు. మరునాడు ఇద్దరు పోట్లాడుతుండగా వారిని చూసి, అయ్యా మీరు సహోదరులు కదా అంటే, నువ్వు మమ్మల్ని కూడా చంపుతావా అనటం, నీవు నన్ను ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపాలనుకుంటున్నావా అనటం. మోషే చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దేవుని దూత అతనికి కనిపించినందుకు అతనితో మాట్లాడడం, నీ పితరుల దేవుణ్ణి నేను నీ ప్రభువును, నీ రాజును, నేను నిన్ను ఏలుతున్నాను, ఇప్పుడు నీ ద్వారా వారిని రక్షిస్తాను, వెళ్ళు అని అనటం. 34లో నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాను అని చెప్పటం, అధికారిగా తీర్పరిగా నిన్ను పంపుతాను అని చెప్పటం, నీ వెనుక నేను అధికారిని ఉండి పంపుతాను అని చెప్పటం, నాలాంటి ప్రవక్తను దేవుడు మీకు మీ సహోదరులలో నుంచి ఇస్తాడు అని మోషే చెప్పటం, వీరిని బయటికి తీసుకొని రావటం, 40 ఏళ్లు అరణ్యంలో మహత్కార్యాలను సూచన క్రియలను చేసి వారిని తోడుకు రావటం, నాలాంటి ప్రవక్తను దేవుడు మీకు ఇస్తాడు అని మోషే చెప్పటం, ఆ ప్రవక్త ఎవరో కాదు ఇతడే అని ప్రవచిస్తున్నాడు స్టెఫెను. మనం చెప్పు సువార్తము లేఖనముల ప్రకారముగా మనల్ని విడిపించటానికి వచ్చినటువంటి మెస్సియా. మన విడిపించటానికి వచ్చినటువంటి మెస్సియా దేని నుంచి విడిపిస్తున్నాడు? ఈ లోక మర్యాద నుంచి విడిపిస్తున్నాడు. దేని నుంచి విడిపిస్తున్నాడు? ఈ లోక విగ్రహముల నుంచి విడిపిస్తున్నాడు. దేని నుంచి విడిపిస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ప్రభావము నుండి ప్రపంచ యావత్తును ఆయన సమీకరించి క్రీస్తులో దేవుని యొక్క నిజ స్వరూపములో ఉన్న సృష్టిగా మార్చటం ఆయనకున్నటువంటి ప్రధాన లక్ష్యము. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ ఎడారిలోని సంఘముతోనూ ఉండి మనకివ్వడానికి జీవవాక్యాన్ని పొందినవాడు ఇతడే అని చెబుతూ ప్రకటించినప్పుడు దేవుడు వారి నుండి ముఖం త్రిప్పుకోవడం. ఎందుకు? ఆ దినాల్లో వారు ఒక దూడను చేసుకుని విగ్రహానికి బలి అర్పించి తమ చేతులతో నిర్మించుతానని చూసి సంతోషించారు. దిస్ ఇస్ ద క్రక్స్. ఆయన ప్రకటిస్తున్నటువంటి సువార్తలో, స్టెఫెన్ ప్రకటిస్తున్నటువంటి సువార్తలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం, ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు. మానవులు తిరస్కరిస్తే అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము పిల్లలు తిరస్కరిస్తే వారిలో నుంచే మెస్సియా రావాలి. దాట్ ఈస్ గాస్పెల్. అది స్వార్థ. అది నిజమైనటువంటి విగ్రహారాధన నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చేటటువంటి రిడెంప్టివ్ ప్లాన్. అందుకు దేవుడు వారి నుండి ముఖం తిప్పుకున్నాడు. ఆకాశ సైన్యాన్ని సేవించడానికి వారిని విడిచిపెట్టేశాడు. మీ కర్మరా అన్నాడు. ఆకాశ సైన్యం, గుర్తుంచుకోండి, ప్రతి విగ్రహము వెనుక ఆకాశ సైన్యము ఉంది. ప్రతి విగ్రహము వెనుక పడద్రోయబడినటువంటి దురాత్మ సమూహముల యొక్క ఈ ప్రభావం ఉంది. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథాలలో ఇలా వ్రాసి ఉంది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు ఎడారిలో 40 ఏళ్లు బలిపశువుల్ని అర్పణల్ని నాకా మీరు అర్పించింది? క్వశ్చన్ మార్క్. మీరు పూజించడానికి చేసుకున్న ప్రతిమలైన మెలకు అంటే ఎవరు? మెలకు గుడారాన్ని కాదా మీరు మోసింది? రంఫా దేవత నక్షత్రాన్ని కాదా మీరు మోసుకొని పోయింది? కనుక బబులోనులో అవలికి మిమ్మల్ని పంపించి వేస్తున్నాను. వాట్ ఈస్ ద రీజన్ దట్ ఇస్రాయేల్ వెంట్ ఇన్ టు చెరా? ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి? విగ్రహారాధన. ది సిస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దృక్పథము, ఈ ప్రపంచాన్ని కబలించి వేస్తున్న, కంట్రోల్ చేస్తున్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావములోనికి స్వచ్ఛందంగా ఇశ్రాయేలీయులు మెలకు రూపములో, బయలు రూపములో, దూడ రూపములో, ఎద్దు రూపములో, చతుష్పాద జంతువుల రూపములో
మెలకు దేవత రూపములో, రొంఫా దేవత రూపములో, నక్షత్ర దేవత రూపములో వాళ్ళు వాటిని ఆహ్వానించారు. కాబట్టి ఎత్తైన స్థలముల మీద వాటికి బలులు చెల్లించటానికి, తమ పిల్లలను చంపటానికి మెలకు పిల్లలను అడిగాడు, బయలు పిల్లలను అడిగాడు, బయలు భార్య పిల్లలను అడిగింది, బయలు భార్య తన సొంత భార్యలు నాకు ఇవ్వమనింది. బయలు గుడిలో, అలాగే రొంఫా దేవత గుడిలో అర్ధనగ్నంగా మరియు పూర్తి నగ్నంగా నాట్యాలు జరిగాయి. ఒకటి వైఫ్ స్వాపింగ్ జరిగింది, ఒకరికొకరు పశు సంభోగం జరిగింది. దిస్ ఈస్ ఆల్ హిస్టరీ. దీని నుంచి విడిపించబడటం, దీని నుంచి దూరం అవటం, నీవు చూచిన మాదిరి చొప్పున దానిని చేయాలి అని మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిన సాక్ష్యపు గుడారము అరణ్యంలో మన పితరుల దగ్గర ఉంది ఇప్పుడు. కానీ దావీదుకు దేవుడు చేసినటువంటి ఏంటి, నువ్వు నేను ఉండటానికి ఒక మందిరము కడతావు, నీ కుమారుడి ద్వారా కడతావు. ఆయన సర్వోన్నతుని మానవుడి చేతులతో నిర్మించిన ఆలయాల్లో నివసించడు. ప్రవక్త పలికిన ప్రకారం ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కోసం కట్టే మందిరం ఎలాంటిది? ఇప్పుడు మనకు కడుతున్న మందిరాలైనా సరే విగ్రహములు కావు, కట్టడములు విగ్రహములు కావు, కట్టడములలో దేవుడు నివసించడు. ఇవన్నీ నా చేతులతో చేసిన పని కావా అని ప్రభువు చెప్తున్నాడు. తలబిరుసుతనంతో ఉన్న వారలారా, హృదయాలకు చెవులకు సున్నతి లేని వారలారా, మీ పితరులలాగే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. ఏంటి పరిశుద్ధాత్మను ఎదిరించటం అంటే, నిజమైన నీతి సూర్యుడైనటువంటి దేవుడిని విడిచి ఏ దేవత, ఏ ఆచారం, ఏ అన్య ఆచారం, ఏ అగ్ని, ఏ మాటలు, ఏ భావజాలం నీ క్రైస్తవ దృక్పథంతో కలుపుకుంటున్నావు, దాన్నే తలబిరుస్తనం అంటారు. దాన్నే హృదయాలకు చెవులకు సున్నతి లేనితనం అని అంటారు. దాన్నే ఇశ్రాయేలులు పోలి వారి పోకడలకే పోవడం అని అంటారు. దీనినే ప్రవక్తలను హింసించడం అని అంటారు. దీనినే కుమారుణ్ణి సైతం బలివ్వటానికి పూనుకోవటం అని అంటారు. నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపారు, మీరు ఇప్పుడు ఆయన గూర్చి అప్పగించిన వారు హత్య చేసిన వారు అయ్యారు. దేవదూతల ద్వారా అందింపబడిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు, కానీ దాన్ని గైకొనలేదు. ఈ మాటలకు మండిపడి అతని పండ్లు కొరికి వాళ్ళు చంపారు. దిస్ ఈస్ ద గాస్పెల్ దట్ హీ టాట్, దట్ హీ ప్రీచ్డ్. స్టెఫెను చేసింది అదే, పేతురు పలికింది అదే, యాకోబు పలికిన సువార్త అదే, పౌలు చేసిన సువార్త అదే. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్ టు ద ఫాదర్స్ బాసన్. తండ్రి సన్నిధికి తిరిగిరా, తండ్రి ఇంటికి తిరిగిరా, తండ్రి రాజ్యానికి తిరిగిరా, ప్రియుడి దగ్గర ప్రియుడి పంచకు తిరిగిరా, భర్త కోరుకుంటున్నాడు తిరిగిరా. ఇదే స్వార్థ. ఈ పిలుపునే విగ్రహములను విడిచే పిలుపు అని పిలుస్తారు. కానీ మనము కలిపి చెరిపేటటువంటి, డబ్బుతో కొనలేని పరిశుద్ధాత్మను డబ్బుతో కొనటానికి ప్రయత్నం చేసినటువంటి ఆ గారడీ సీమోను లాగా మనం ఈ రోజుకు కూడా 2 పడవల మీద కాలేసి, అది ఇది పరిశుద్ధాత్ముడు నాకు కావాలి, ఈ లోక మర్యాద నాకు కావాలి అనంటే ఎక్కడో తప్పులో కాలేస్తున్నాం. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతాను అని చెప్పాను. పర్యవసానం ఏమిటి దీనికి? మనం ఎక్కడికి వెళుతున్నాం? నా సమయం అయిపోయింది, అయినా కానీ కొద్దిగా మీ అనుమతితో కొద్ది నిమిషాలు తీసుకోవాలనుకుంటున్నాను. 1వ అధ్యాయంలో మనం చూసినట్లుగా రోమిలకు రాసిన పత్రిక, మనిషి అవినీతికి గల కారణం సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఏంటి ఆ సువార్త? ఎందుకంటే నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయడం కోసం దేవుని శక్తి అందులో ఉంది. ఏంటి ఆ శక్తి? ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. వ్రాసిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతను విశ్వాసం కలిగే దేవుని నీతి దానిలో వెల్లడయింది. దేనిలో? సువార్తలో. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుష్యుల సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం రగులుకుంది. ఏంటది? ఎందుకంటే దేవుని గురించి తెలియని సత్యమైనదేదో వారి మధ్య విషితమై ఉంది. దేవుడు అది వారికి విషదపరిచాడు. కంటికి కనిపించని ఆయన లక్షణాలు అనగా నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని కటేటగా కనిపిస్తా ఉంది. ఈ సృష్టిలో దేవుడు లేడు, సృష్టిని చేసిన వాడు దేవుడు అని. కానీ 22, వారు జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. కారణం ఏమిటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవునికి మహిమను ఇవ్వలేదు, వారి వాదనలు వ్యర్థమయ్యాయి, వారి తెలివి తక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. దీని కారణంగా ఏమవుతోంది? విగ్రహారాధన. తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులయ్యారు. నాశనం కాని దేవుని మహిమకు బదులు వారు నాశనమయ్యే మనుష్యులు, పక్షులు,
4 పాదాల జంతువులు అయితే చతుష్పాద జంతువులు, పురుగులను పోలిన విగ్రహాల్ని తెచ్చి పెట్టుకున్నారు. దిస్ ఈస్ ది గాస్పెల్. ఇది సువార్త. దేనిని విసర్జించాలి, దేనిని పట్టుకోవాలి. ఈ కారణం వల్ల వారు హృదయంలో చెడ్డ కోరిక, వాళ్ళ హృదయంలో చెడ్డ కోరికలు ఎందుకు వచ్చాయి? ఇది కారణం. ఐడాలట్రీ ఈస్ ద రూట్. దేవుణ్ణి తిరస్కరించటం, దేవునికి కృతజ్ఞతలు చెప్పలేకపోవటం, దేవుని మహిమపరచలేకపోవటం, వాదనలలో పడి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా మనుష్యులకు ఇవ్వటం, ప్రవక్తలకు ఇవ్వటం, బాబాలకు ఇవ్వటం, రంగురాళ్ళకి ఇవ్వటం, ముగ్గులకు ఇవ్వటం, చతుష్పాద జంతువులను పోలిన వారుగా మారటం, ఇది విగ్రహారాధన. పుస్తకాలకు ఇవ్వటం, బైబిల్ కాని పుస్తకాలకు ఇవ్వటం, కలిపి చెప్పుకోవటం, దీన్నే తెచ్చి పెట్టుకోవటం అని అంటారు. ఈ కారణం వల్ల ఏమవుతుంది? హృదయంలో చెడ్డ కోరికలు వస్తాయి. శరీరాల్ని పరస్పరం అవమానించుకునేలా దేవుడు వారిని అపవిత్రతకి అప్పగిస్తాడు. అందుకనే ఇటువంటి బోధలు చేసే వారి జీవితాలను మనం చూస్తాం. అందుకనే విగ్రహారాధనలో ఉండేటటువంటి మొరాలిటీ అనగా నైతికత మనం చూస్తాం. దేవుడు తుచ్చమైన కోరికలకు వారిని అప్పగించేస్తాడు. వారి స్త్రీలు సైతం సమాజ సంబంధాన్ని విడిచి విపరీత సంబంధాన్ని సహజ సంబంధాన్ని విడిచి విపరీత సంబంధాన్ని ఎన్నుకుంటారు. పురుషులు కూడా స్త్రీ సహజ సంబంధాన్ని విడిచి పురుషులు మోహించుకుంటూ తమ తప్పిదాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతూ ఒకరి పట్ల ఒకరు కామముతో చెలరేగిపోతారు. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయారు. రిజెక్టింగ్ గాడ్. కాబట్టి చేయరాని పనులు చేయడానికి దేవుడు చెడిన మనస్సు కనగా వారి మనస్సుకు వారిని అప్పగించేస్తాడు. ద రీజన్ ఆఫ్ ఎవ్రీ సిన్ వి డూ ఈజ్ ఐడాలట్రీ. మనం చేసే ప్రతి పాపానికి గల కారణము ఈ విగ్రహారాధనే. కనుకనే అలాంటి వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య చేత నిండుకొని మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం మొదలైన వాటితో నిండిన వారై కొండగాండ్రుగా, అపనిందలు చేసేవాళ్ళగా, దేవుని దేశించేవారుగా, హింసించేవాళ్ళగా, అహంకారులుగా, అబద్ధములు ఆడేవారుగా, చెడ్డవాటిని కల్పించే వాళ్ళగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, అవివేకులుగా, మాట తప్పిన వారుగా, అనురాగరహితులుగా, జాలి లేని వారుగా, కనికరము లేని వారుగా అయ్యారు. ఇలాంటి కార్యాలను అభ్యసించేవారు మరణానికి తగిన వారన్నది దేవుని న్యాయ నిర్ణయాన్ని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారిని అంగీకరిస్తున్నారు. మై బ్రదర్, మై సిస్టర్, ఈ రోజు ఇలాంటి వాటిని నువ్వు అంగీకరించే వారి స్థానంలో ఉంటే కూడా నువ్వు విగ్రహారాధన చేస్తున్నావని అర్థం. అలా చేసే వారిని అంగీకరించే స్థానంలో నువ్వు ఉన్నా కానీ అది విగ్రహారాధనే. మార్క్ 7:21. For from within the hearts of men comes evil thoughts, sexual immorality, theft, murder and adultery. Why? ఎందుకు? Because you rejected God and you made your own self as God. Romans chapter 6:13. Do not present your parts of your body to sin as instruments of wickedness, but present yourselves to God as those who have been brought from death to life. Death is vigraharadhana. Life is coming to the Father, coming to God, coming to your husband, coming to your lover, coming to your, kapari, the shepherd. Romans chapter 8:13. Roma 8:13. For if you live according to the flesh, you will die. విగ్రహారాధన అంటే నీ శరీర సంబంధమైన నిన్ను నువ్వు సెంటర్డ్ గా చేసుకుని చేసేటటువంటి జీవన విధానమే. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలీజియస్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలీజియస్. ఇట్ ఈస్ కంప్లీట్లీ హోలిస్టిక్. 1 Corinthians 6:9. Do you not know that the wicked will not inherit the kingdom of God? ఎవరైతే ఇలాంటి విగ్రహారాధకులై ఉంటారో అలాంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఈ రోజు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నా కానీ నువ్వు దేవుని రాజ్యములో భాగములో లేవు. నువ్వు యు ఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు యువర్ కింగ్. నీ రాజును అనుసరించి నువ్వు జీవించడం లేదు. నీ రాజును అనుసరించినటువంటి నీ విలువలు లేవు. నీ రాజును అనుసరించి నీ జీవన ప్రమాణాలు లేవు. నీ రాజును అనుసరించి నీ నైతికత లేదు. కారణం ఏమిటి? Why you are not part of the kingdom of God? Do not be deceived. Neither sexually immoral, nor idolaters, విగ్రహారాధికులు, nor adulterers. విగ్రహారాధన అనేది దేనితో పోల్చబడింది? Sexual immorality, adultery, men who submit to perform homosexual acts. వీటన్నిటికీ కారణం ఇదే.
Therefore, my brothers, my sisters, rejecting God as king and and taking Father. non-God as king, rejecting God as father and taking a non-God as a father, rejecting God as the true son of righteousness and taking non-God as true son of righteousness, rejecting God as husband and taking non-God as husband, rejecting God as your lover and taking non-God as your lover. That is rejection of God. That is vigraharadhana. Ade vigraharadhana. May God give you more insights as you read further into the scriptures. Thank you very much, brother. చాలా వందనాలు బ్రదర్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజమే, వీక్షకులు మొదట గమనించాల్సింది ఏంటంటే, దైవజనులు ఇంతసేపు చెప్పిన విగ్రహారాధన ఒక దేశ సాంప్రదాయం గురించో, లేకపోతే భారతదేశంలో ఉన్న ఒక మతము గురించో కానీ, లేకపోతే వేరే ఇతరుల మతాల యొక్క విశ్వాసాల గురించి కాదు. స్వయాన దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యూదుల చరిత్ర, అంటే ఇజ్రాయేలీల చరిత్రలో దేవుడు ఆ పిల్లలకు ఏదైతే విషయాలు బోధించారో వాటిని వివరించారు. ఇందులో భావజాలం అర్థం చేసుకోవాలి అని బ్రదర్ గారు చాలా వివరించారు. విగ్రహారాధన అంటే ఒక వస్తువుని పూజించటం అనో, వస్తువుని సాగిలపడమనో కాదు, కానీ దాని వెనుకున్న భావజాలం ఏంటి భావజాలం అంటే, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనము దేనికి ఇస్తున్నాము అన్నదే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అయితే దైవజనులు చెప్పినట్లుగా దేవునిని రాజుగాను, దేవునిని తండ్రిగాను, ఒక మన సొంత ప్రియుడిగాను, లేకపోతే మన యొక్క యజమానుడిగాను మనం అంగీకరించకుండా లోకంలో దేనికి ఆ స్థానం ఇచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది. అది నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ అందము కావచ్చు, నగలు, బట్టలు, ధనము, నీ ఇల్లు వాకిళ్ళు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ విగ్రహారాధన అనేది ఏదైతే ఉందో దేవునికి ఇవ్వాల్సిన చోటును దొంగిలిస్తున్న ఆ స్థానాన్ని తిరిగి దేవునికి మరలా మనం ఇవ్వాలని దైవజనులు మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు. జాగ్రత్త గమనించండి, కమ్ బ్యాక్ అనే ఒక మంచి మాట పలికారు. దేని నుంచి కమ్ బ్యాక్? ఒక మత విశ్వాసాన్ని వెనక్కి రమ్మడం కాదు, లేకపోతే వేరే మతం నుంచి ఇంకో మతంకి రావడం కాదు. ఈ మతము, మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి మనుషులు కల్పించుకున్నవి, కానీ స్వాభావికంగా మన హృదయములో ఏదైతే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఈ లోకములో ఇతర నిష్ప్రయోజమైన వస్తువులకు, కోరికలకు, శరీర ఇచ్చలకు మనము స్థానమిస్తున్నామో అదే విగ్రహారాధన. ఆ విగ్రహారాధన నుంచి వెనక్కి రండి అని పిలవటమే నిజమైన సువార్త అని దైవజనులు చెప్పారు ఎంతసేపు. ఇలాంటి నిజమైన సువార్తను చెప్పినందుకు స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపారు. ఇలాంటి నిజమైన సువార్తను చెప్పిన అనేక మంది ప్రవక్తల్ని ఇజ్రాయేలీలు దేవాలయం నడిమొడ్డులోనే చంపారు. ఇలాగా ఈ రోజుల్లో కూడా ఈ విగ్రహారాధన యొక్క బోధను, అంటే సువార్తను, విగ్రహారాధన నుంచి వెనక్కి రమ్మని పిలుస్తున్న ఆ యొక్క సువార్థికులు కూడా అనేక మందిని హింసిస్తున్నారు. అయితే మనము కానీ ఒకవేళ ఇలాంటి విగ్రహారాధన జరిపిస్తే మాత్రం, అంటే ఇందాక దైవజనులు చెప్పినట్లుగా క్రైస్తవుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవ విశ్వాసములో క్రీస్తుని నమ్ముకొని ఆ రాబోయే యుగ సంబంధమైన శక్తిని ప్రభావితంగా చూసి ఒక్కసారి వెలిగించబడిన వారు మరలా మారు మనసు పొందటం అసాధ్యమని వాక్యం సెలవిచ్చినట్లుగా మనము దేవుని యొక్క గొప్ప కార్యాలు రుచి చూసి, ఇజ్రాయేలీల వలె అరణ్యంలో గొప్ప కార్యాలు చూసి మరి దేవునికి స్థానం ఇవ్వలేదు గనుక ఆ విగ్రహములు వలె వారు అలా తయారయ్యారని దైవజనులు చెప్పారు. సో అలాగ మనం కానీ దైవ గ్రంథాన్ని తప్ప, లేఖనాలు తప్ప వేరే ఇతర ఏవి మనము ఆధారముగా తీసుకున్నా, వాటిని విగ్రహంగా చేసుకున్నా, వాటిని దేవునితో జత కలిపినా అది విగ్రహారాధనే. క్రైస్తవులారా దయచేసి గమనించండి, మన ప్రభువు ఆయన పరిశుద్ధుడైన మన ప్రభువుకి, ఆయనకి మనము ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి తప్ప వేటితోని కూడా మనము మిళితం చేయకూడదని మరొక అంశాన్ని వారు చెప్పారు. మరి ఇందాక ప్రత్యేకంగా వారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు, మరి ఆ విగ్రహములను పోలిన వారే ఉన్నారు, సమ్మతిస్తే ఆ విగ్రహమును పోలిన వారే ఉన్నారు. అలా పోలిన వారే అయిపోయి మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చేయరాని కార్యములు చేయుటకు వారికి భ్రష్టాత్మకు దేవుడు అప్పగించారు. భ్రష్టాత్మ అంటే ఏంటి? ఏవైతే తుచ్చమైన శరీర కోరికలకు
మనుషులు ఏడవబడ్డారో వాటికి విడిచిపెట్టారు. ఎందుకు? దేవునికి చోటు ఇవ్వలేదు గనక. సో దేవునికి చోటు ఇవ్వలేని మనసు విగ్రహారాధన. సింపుల్, ఒక వర్డ్లో మాట్లాడంటే దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని విలువలకి చోటు ఇవ్వని హృదయము విగ్రహారాధన. సో అలాంటి విగ్రహారాధన మనం చేస్తుంటే దయచేసి దాని నుంచి వెనక్కి రండి అని దైవజనులు మనందరినీ పిలుపునిస్తున్నారు. సో క్రీస్తునందు మనమందరము పరిశుద్ధాత్మ నడిపింపులోకి తిరిగి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ప్రత్యేకంగా గమనించండి, వీక్షకుల్లో చాలా మంది క్రైస్తవేతరులు కూడా ఉంటారు, క్రైస్తవులు కూడా ఉంటారు. ఈ బోధను సరిగ్గా అర్థం చేసుకోవాలని నా యొక్క విన్నపం. దేశ సాంప్రదాయం గురించి కానీ, వేరే ఇతర మత సాంప్రదాయాల గురించి కానీ వేటి గురించి మాట్లాడట్లేదు. ప్రత్యేకంగా విగ్రహారాధన వెనకాతలు ఉన్న భావజాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా విగ్రహారాధన వెనకాతల ఎవరు ఉన్నారంటే ఈ యొక్క అపవాది సంబంధమైన సైన్యము పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని స్థానాన్ని వాడు దొంగిలించాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు గనక నీ మనసులో దేవునికి చోటివ్వకుండా వాడే దానికి అంతటికి పైగా ఏది పూజింపబడునో, ఏది వాక్యం అనబడునో, ఏది దేవుడు అనబడునో వాటికి అంతటికి పైగా వాడే అధికారిగా దేవునిగా చూపించుకుంటూ మరి దేవుడు కూర్చోవలసిన సింహాసనం మీద వాడు కూర్చున్నాడు. సో కనుక మనము మన మనసుల్లో ఈ లోక సంబంధమైన వేటికి మనం స్థానం ఇచ్చినా అది విగ్రహారాధనే. కాబట్టి దయచేసి వెనకరండి. ఇంకా సింపుల్ పొడి లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే లోతైన భావజాలం వద్దు. సింపుల్ గా పైన భార్యలారా, భర్తలారా, స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ మనస్సుల్లో ఎక్కువగా దేని గురించి ఆలోచన చేస్తున్నారో అదే విగ్రహం. అది డబ్బా, ఆస్త, ఇల్ల, శరీర సుఖమా, తిండా, లేకపోతే అందమా, లేకపోతే సేవకులారా, ఒకవేళ సేవను విస్తరింపు చేసుకోవాలని, ఒకవేళ క్రీస్తును కాకుండా మనమే ఎక్కువగా కనపరుచుకోవాలని, లేకపోతే ఎక్కువగా జనాలు రావాలని, ధన సంపాదన కావాలని, ఫోకస్ అవ్వాలని ఈ విధంగా ప్రయత్నిస్తున్నారా? లేకపోతే మన యొక్క దైనందిన జీవితంలో ఏ విధమైన ఆశలు మనము దేవునికి కన్నా మించి ఇస్తే అది విగ్రహమే. ఆ విగ్రహం నుంచి వెనక్కి రావాల్సిందిగా దైవజనులు పిలుపునిస్తున్నారు. అయ్యా దైవజనులు చాలా వందనాలండి, మరి విలువైన మాటలు మాకు తెలిపినందుకు. సో మరి ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం తీసుకుందాం అయ్యా. నెక్స్ట్ ఒక 2 minutes లో ఒక మాట అయ్యా. ఇప్పుడు విగ్రహం అంటే ఇందాక మనం చదువుకున్నట్లుగా ఓన్లీ వస్తువే కాదు అన్నారు కదా. సో ఈ యొక్క మనసులో ఉండే భావజాలం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? రైట్. సో ఎక్కువ భాగం ద ఫియర్ ఆఫ్ ద మ్యాన్, మనిషి యొక్క, సమాజం యొక్క, సంస్కృతి యొక్క, సృష్టి యొక్క భయమే మనిషిని విగ్రహములలోనికి తోస్తుంది. మనం ఇంతవరకు చదివాం, ఇర్మియా 10లో చదివాం, వారి ఆచారములు చూడొద్దు, వారి ఆచారముల వలన మీరు ఇట్లా తయారవుతారు అన్న విషయాన్ని మనం చూసాం. వారి ఆచారముల వలన మీరు వారిని పోలిన వారే అవుతారు, వారి నుంచి నేర్చుకుంటారు, వారిలాగానే తయారవుతారు అన్న విషయాన్ని మనం చూసాం. 10వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. ఇంతకు ముందు జనాల ఆచారాలు అర్థం లేనివి, అడవిలో అన్ని జనాల ఆచారాలను అభ్యసించకండి, ఆకాశంలో ఆగిపడే సూచనలకు జనాలు భయపడతారు. ఫియర్ ఆఫ్ క్రియేషన్ అండ్ ద ఫియర్ ఆఫ్ సొసైటీ అండ్ ద ఫియర్ ఆఫ్ మ్యాన్ అన్నదే విగ్రహంకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్. కానీ ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఈ విగ్రహముల నుంచి బయటికి రావటానికి ప్రధానమైనటువంటి మార్గం. భయభక్తులు కలిగి ఉండటం. నీ దేవునికి, నీ జ్ఞానానికి పోటీ పడితే నీ దేవుణ్ణే నువ్వు ఎన్నుకోగలగటం. నీ దేవునికి, నీ అందానికి పోటీ పడితే నీ దేవుణ్ణే నువ్వు ఎన్నుకోగలగటం. నీ దేవునికి, నీ కులానికి మధ్య ప్రాధాన్యతను చూపించాలనుకుంటే దేవుడిని ఎన్నుకోవటం. నీ దేవునికి, నీ ప్రాణానికి మధ్య ప్రాధాన్యత చూపించాల్సిన సమయం వస్తే నీ దేవుడిని ఎన్నుకోవటం. దీన్నే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అని అంటారు. దేవునికి సంపూర్ణమైనటువంటి ఈ ఒడంబడికలో నీ వంతు విశ్వాస్యతను చూపించటం అని అంటారు. దీన్నే విగ్రహారాధన నుంచి బయటికి రావటం అని అంటారు. దేవుణ్ణి అని అంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ దేవుని పట్ల నీకు ఉండేటటువంటి నిబద్ధతే విగ్రహారాధన నుంచి నేను దూరం చేస్తుంది. ఓకే, వండర్ఫుల్ సార్, నిజమే. సో పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడిన, క్రీస్తు సువార్తలో చెప్పబడిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క దేవునిని మనము అంగీకరించగలిగి ఆయనకు రెఫరెన్స్ అంటే భయము, భక్తి,
శ్రద్ధలు మనము చూపుతూ ఆయనను పూజించటమే జ్ఞానానికి మూలము అని చెప్పారు. సో విగ్రహారాధన నుంచి బయటపడాలంటే మొదట దేవునికి ప్రాధాన్యత. ఏ దేవుడు అంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన, క్రీస్తు సువార్తలో చెప్పబడిన, అపోస్తలుల బోధనలో చెప్పబడిన, పరిశుద్ధాత్మలో నడిపింపబడుతున్న ఆ బోధకులు ఎవరైతే లోబడతారో, ఆ బోధకు కాకుండా వేరే ఇతర ఏది మిళితం చేసినా, ఏది కలిపి చెరిపినా అది విగ్రహారాధనే. చాలా చక్కగా వివరించారు దైవజనులు. థ్యాంక్ యూ సార్. అయితే క్రైస్తవ్యంలో విగ్రహారాధన ఉందంటారా? నేటి క్రైస్తవ్యం అంటే ఇజ్రాయేలు 100% చెప్పండి. ఇజ్రాయేలీల చరిత్ర గురించి ఇంతవరకు చెప్పుకున్నాం. సో చాలా మంది వీక్షకులకి ఇజ్రాయేలీల చరిత్ర తెలియకపోవచ్చు, క్రైస్తవేతరుల్లో కూడా. సో మన ఇప్పుడు సహజ జీవితంలో క్రైస్తవులు, వేరే మతస్థులు అందరూ కలిసి బ్రతుకుతున్నాం. అయితే క్రైస్తవుల్ని లోకం గమనిస్తోంది. సో క్రైస్తవుల్లో ప్రత్యేకంగా ఉన్న విగ్రహారాధన ఏంటంటారు? మనం అది తెలుసుకొని దాని నుంచి బయటకు ఎలా రావాలి? ఆ విషయాలు కొన్ని చెప్పండి. క్రైస్తవుల్లో 100% విగ్రహారాధన నేటికి కూడా సాంస్కృతికంగా కనిపిస్తోంది. ఓకే. క్రైస్తవులలో ఉన్నటువంటి విగ్రహారాధననే మనలను ఇంకా క్రీస్తు పోలికలోనికి ఎదగకుండా ఆపేటటువంటి ప్రధానమైనటువంటి మాధ్యమాలలో అదొకటి. మనం ఎప్పుడు కూడా క్రైస్తవం అనే దాన్ని రాత్రికి రాత్రి జరిగేది అని చూడకూడదు. క్రైస్తవం అనేది దినదిన ప్రవర్తమానముగా ఒక వ్యక్తి, ఒక సమాజం, ఒక రాజ్యం దేవుని సొత్తుగా మారే ప్రక్రియ. ఇట్స్ ఎ ప్రాసెస్. మనం రక్షించబడుతున్నాం, రక్షింపబడతాం సంపూర్ణంగా ఒక రోజు. దానినే మనము ఇంక్లూడింగ్ శరీరమును రిజరెక్ట్ చేసుకుని మరి దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశించటం, అది భవిష్యత్తులో జరగబోయేటటువంటి రక్షణ కార్యం. ఇప్పుడు జరుగుతున్నటువంటి రక్షణ కార్యం ఏమిటి అనంటే, రోజు రోజుకు మనము పవిత్రీకరించబడటం, రోజు రోజుకు మనము రూపాంతరము చెందటం, రోజు రోజుకు మన తలంపులలో మార్పు రావటం. మనం రక్షింపబడ్డాం అని ఎందుకు చెప్తాము అనంటే, ఒకానొక సమయంలో మనకు ఈ ప్రభువు యొక్క పరిపాలన క్రిందికి రావాలి, ఆయనను నా దేవుడిగా నమ్ముకోవాలి, ఆయన ఉంటే చాలు అని నమ్ముకుని ఆయనకు కమిట్మెంట్ ఇచ్చినటువంటి దినము. దాన్ని మనలో మార్పు మొదలైనటువంటి దినము. ఆ మార్పు మొదలైనటువంటి దినమే మనకు ఆ ప్రక్రియ యొక్క అంతము కాదది. ఆ ప్రక్రియ యొక్క ఆరంభము మాత్రమే. ఈ ఆరంభం తర్వాత మెల్లిమెల్లిగా మనలో ఉన్నటువంటి విగ్రహారాధనను మనం విడిచిపెట్టాలి. ఆ విగ్రహారాధన కొంతమందికి పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉన్న వారికి వారి యొక్క స్థానిక డినామినేషన్ అయ్యే అవకాశం ఉంది. పుట్టుకతో క్రైస్తవులుగా పుట్టిన వారికి వారి నాన్నగారు విగ్రహం అయ్యే అవకాశం ఉంది, వారి సొంత పాస్టర్ గారు విగ్రహం అయ్యే అవకాశం ఉంది, వారి సొంత సండే స్కూల్ టీచర్ గారు విగ్రహం అయ్యే అవకాశం ఉంది, వారి సొంత మ్యూజిక్ ప్లేయర్ విగ్రహం అయ్యే అవకాశం ఉంది. మ్యూజిక్ ప్లేయర్ అంటే ఎవరైతే వాళ్ళ చర్చెస్ లో మ్యూజిక్ వాయిస్తారో, ఎవరైతే పాటలు పాడతారో వాళ్ళు కూడా విగ్రహం అయ్యే అవకాశం ఉంది. సో విగ్రహములుగా మారేందుకు అవకాశం క్రైస్తవ జీవితాలలో చాలా ఉన్నాయి. ఆ చాలా వాటిల్లో ప్రధానమైనవి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇంకా చాలా చాలా ఉంటాయి. కొంతమందికి వారి అందం విగ్రహం, కొంతమందికి వారి చదువు విగ్రహం. కానీ ఇది అందరికీ సంబంధించింది. కానీ పర్టికులర్ గా క్రైస్తవులకు సంబంధించింది ఏమిటి అని అంటే, దేని చేత వాళ్ళు ఎక్కువగా పరిపాలింపబడుతున్నారు? వారి డినామినేషన్ చేత పరిపాలింపబడుతున్నారా, లేకపోతే బైబిల్ చేత పరిపాలింపబడుతున్నారా, దేవుని చేత పరిపాలింపబడుతున్నారా? వారు పెట్టుకున్నటువంటి ఐడల్ ఎవరు? వారు పెట్టుకున్నటువంటి ఈ హీరో ఎవరు? వారి పాస్టర్ గారా, లేకపోతే యేసు క్రీస్తు ప్రభువా? వారు పెట్టుకున్నటువంటి హీరో వాళ్ళ రంగురాళ్ళ బాబానా, లేకపోతే యేసు క్రీస్తా? వాళ్ళు పెట్టుకున్నటువంటి హీరో వాళ్ళ పెట్ డాక్టర్సా, లేకపోతే యేసు క్రీస్తా? కొంతమందికి రిఫార్మర్స్ లో కొంతమంది విగ్రహములుగా కనిపిస్తారు, కొంతమందికి థియోలాజియన్స్ విగ్రహములుగా కనిపిస్తారు, కొంతమంది మిషియాలజిస్ట్, మిషన్స్ లో ఎవరైతే బాగా పనిచేస్తుంటారో అలాంటి వాళ్ళకి మిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు విగ్రహాలుగా మారే అవకాశం ఉంది. ఇమిటేటింగ్ పీపుల్. మనం పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోకూడదా? పరిశుద్ధులను మనం ఇమిటేట్ చేయకూడదా? చేయొచ్చు, చెయ్యాలి, నేర్చుకోవాలి. కానీ ఎక్కడైతే ఎప్పుడైతే ఆ పరిశుద్ధులను క్రీస్తుకు సమానముగా చూస్తామో, దేవునికి స్థానం వాళ్ళకి ఇస్తామో, ఆ పరిశుద్ధులు కూడా మనకు విగ్రహములుగా మారే అవకాశం ఉంది. వారి తప్పు కాదు, నీ తప్పు. దేర్ఫోర్ క్రైస్తవ సంఘములో భయంకరముగా ఈ రోజుకు కూడా కులం పేరట ఉంది విగ్రహారాధన.
డినామినేషన్ పేరిట ఉంది విగ్రహారాధన. మనం వేసుకునే బట్టల్లో విగ్రహారాధన చూపిస్తాం. అవతల వాడికంటే నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవటానికి ఎంత, వీటన్నిటిలో కూడా విగ్రహారాధన కనిపిస్తుంది, తప్పకుండా కనిపిస్తూ ఉంది. మనం జాగ్రత్త పడాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. క్రైస్తవ్యంలో అనేక విగ్రహారాధనలు ఉన్నాయి, కరెక్టే. క్రైస్తవ్యము అనేది ఒక రాత్రిలో జరిగేది కాదు, జీవితకాలం అంతా జరగాల్సిన మారు మనసు అనేది చక్కగా వివరించారు. నిజమే. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది: ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునే నిమిత్తము మీరు మనస్సు మారి అనుంది. నిజమయ్య గారు, మనస్సు మారడం అనేది ఏదో ఒక రోజులో జరిగేది కాదు, దినదినము జరుగుతూ ఈ రోజు రేపు అంతము వరకు సర్వసత్యంలోకి ప్రవేశించడానికి మారు మనసు అనేది జరిగే ప్రక్రియ అని చక్కగా వివరించారు. ఈ ప్రక్రియలో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటుంటాం. మరి పాత విషయాలు విడిచిపెట్టాలని, మరి మన మనస్సు మారాలని చక్కగా వివరించారు. క్రైస్తవ్యంలో మరి అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. యవనస్తులు అయితే మ్యూజిక్ కావచ్చు, సండే స్కూల్ టీచర్ కావచ్చు, మరి సంఘంలో ఉన్న వారికి అయితే దైవజనులే విగ్రహాలుగా మారిపోతున్నారని, లేకపోతే వాళ్ళ యొక్క డినామినేషన్స్, డాక్ట్రిన్స్, థియాలజీస్ వీటన్నిటిని విగ్రహాలుగా చేసుకుంటున్నారు. నిజమే. వీటి వలన మరి సమానత్వం రావటం లేదు, అందరూ సత్యము దగ్గరికి కేంద్రీకృతం అవటం లేదని చాలా చక్కగా వివరించారు. మరైతే దైవజనులు కానివ్వండి, సేవకులను కానివ్వండి, మీరు నమ్ముకున్న విశ్వాసాలు, లేకపోతే మనం నమ్ముకున్న డాక్ట్రిన్స్ని, లేకపోతే డినామినేషన్స్ని క్రీస్తుకు సమానముగా చూసినట్లయితే అది విగ్రహారాధన అని చాలా చక్కగా వివరించారు దైవజనులు. నిజమే. మరొకరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పాస్టర్ గారు జాన్ పాల్ గారండి, అనకాపల్లి మరి మరుపాక నుంచి జీసస్ క్రైస్ట్ చర్చ్ వారు అడుగుతున్నారండి, చర్చ్ బిల్డింగ్ విగ్రహారాధన అని అడుగుతున్నారండి. చర్చ్ బిల్డింగ్ అనేది విగ్రహారాధన? It's an excellent question. ఐకాన్స్ వేరు, విగ్రహారాధన వేరు. ఐకాన్స్ వేరు, విగ్రహారాధన వేరు. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక తెలియనటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం, మనం ఒక తెలియని దేశానికి వెళ్తున్నాం. నేనే చెప్తాను, ఉదాహరణకు ఒక 20 ఏళ్ల క్రితం నేను ఒక మిషనరీగా ఉత్తర భారతదేశానికి వెళ్ళాను. ఉత్తర భారతదేశంలో భూతత్వం పెట్టుకుని ఎతికితే కూడా మొత్తం సిటీలో క్రైస్తవులు అంతా కలిపితే ఒక 10,000 మంది ఉంటారేమో, అంతా కలిపితే ఒక 5,000 మంది ఉంటారేమో. 50 లక్షల మంది ఉండేటటువంటి నగరంలో ఒక 5,000 మంది లేకపోతే 7,000 మంది క్రైస్తవులు. ఆ 7,000 మందిలో క్యాథలిక్లు సగము, ప్రొటెస్టెంట్లు సగము అని అనుకుంటే మిగిలేదు 2,500 మంది. వాళ్ళ కోసం వెతికితే ఒక్క చర్చ్ కనిపిస్తుంది. ఆ ఒక్క చర్చ్కు ఉన్నటువంటి ప్రాంగణం, అందులో కాలు పెట్టినందుకు, అందులో కూర్చున్నందుకు ఒక తెలియని సాంత్వన, ఒక తెలియని మానసికమైనటువంటి ఒక రెస్ట్, మానసికంగా నాకంటూ ఇక్కడ కొంతమంది ఉన్నారు అన్నటువంటి ఒక సంకేతాన్ని నాకు ఇస్తుంది. అది విగ్రహారాధనగా నేను చూడను. అది దాన్ని విగ్రహారాధనగా బైబిల్ ఎక్కడా చెప్పటం లేదు. ఆలయము అన్నది దేవుని సన్నిధిని పోలి ఉంది. దేవుని సన్నిధి యొక్క సూచన ఆలయము. నిబంధన మందసము పెట్టబడినటువంటి ఈ గుడారము అన్నది దేవునితో మనిషి కలవటానికి ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో తన్ను తాను శుభ్రపరచుకొని లోపలికి వెళ్ళి యాజకుడి యొక్క మాధ్యమంలో ఈ దేవుణ్ణి కలిసేటటువంటి ప్రయత్నం. అయితే ఇప్పుడు మనము యేసుక్రీస్తు అని మనకు ఒక మధ్యవర్తి, ఒక ఇంటర్సెసర్ ఉన్నాడు కాబట్టి, ఒక లాయర్ లేకపోతే ఒక ప్లీడర్ ఉన్నాడు కాబట్టి, ఆయన యందు 100% మానవత్వము, 100% దైవత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఈ రెండు టెన్షన్ ఉన్నటువంటి ఈ మానవత్వాన్ని మరియు టెన్షన్ ఉన్నటువంటి ఈ దేవత్వాన్ని కలపగల నిజమైన ఆలయముగా మనం ఆయనను చూస్తున్నాం. సో క్రీస్తు శరీరమునకు ప్రతీకగా ఇప్పుడు మనం నిర్మించేటటువంటి భవనాలు ఉన్నాయి. అయితే ఈ భవనాలు ఎప్పటి వరకు అయితే క్రీస్తుకు కేంద్రముగా, క్రీస్తు యొక్క సంఘానికి కేంద్రముగా ఉంటాయో అప్పటి వరకు ఆ భవనాల యొక్క షేప్ ఎలా ఉన్నా, ఆ భవనాల యొక్క నిర్మాణ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నా నోబడీ కేర్స్. కానీ దానిలో దేవుని యొక్క సన్నిధి ఉన్నంత వరకు అది విగ్రహముగా కాకుండా మాధ్యమముగా మనలను ఒకరితో ఒకరికి అనగా అనేక ఆలయములు కలిసేటటువంటి ఒక
పరిశుద్ధ ప్రదేశముగా మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అట్ ది సేమ్ టైం దీన్ని ఒక పారంపర్యాచారముగా గనక చేసుకుంటే అక్కడికి వెళితే తప్ప దేవుడు వినడు, అక్కడికి వెళితే తప్ప దేవుడు మాట్లాడడు, అక్కడ నిలబడుకొని మాట్లాడితే తప్ప వాక్యం కాదు అన్నటువంటి ఒక ఆధ్యాత్మిక ఒక రకమైనటువంటి ఇమోషనల్ బాండింగ్ అంటాం, ఒక ఆధ్యాత్మికతతో కూడిన మానసిక బాండింగ్, అతుక్కోవటం, అలాంటి స్థితిలోకి కనుక మనం వెళితే మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనం తిరిగి మన యొక్క దృక్పథాన్ని మార్చుకోవాలి. మీరు ఇంతకుముందు అన్నట్లుగా దినదిన ప్రవర్తమానముగా మన ఆలోచన మారు మనస్సు అనేది రావాలి, ప్రతి రంగంలో రావాలి, ఈ రంగంలో కూడా రావాలి. ఉదాహరణకు నేను వెళ్ళేటటువంటి సంఘము 150 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక ఆలయాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఆ సంఘాన్ని కట్టినటువంటి పేరెంటల్ చర్చ్ మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటిది, అది 180 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పురాతనమైనటువంటి కట్టడం. నేను గనక ఈ పురాతన కట్టడాన్ని గనక నేను ఆధారం చేసుకుని తిరునాళాలు చేయటానికి, అక్కడికి వెళ్ళి బలు నర్పించడానికి, ఇప్పుడు ఊర్లలో జరుగుతున్నట్లుగా కోళ్ళు మేకలు కోయటం, కోళ్లను వేలాలేయటం, మేకలను వేలాలేయటం, దేవుడికి ఇస్తున్నాను అనుకోవటం, ఇది విగ్రహారాధనే. ఆ మందిర ఆవరణాన్ని పరిశుద్ధముగా దేవుని యొక్క సన్నిధి కాకుండా అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ఆలోచన చేత చెరపట్టబడటం అని నేను దీన్ని పిలుస్తాను. సో దెర్ ఇస్ అ ఫైన్ డిఫరెన్స్ బిట్వీన్ ఐకాన్స్ అండ్ idols. Icons represent the presence of God. Idols actually dispel the presence of God. చాలా వండర్ఫుల్ గా వివరించారు సార్. నిజమే, దేవాలయము లేకపోతే సమాజ మందిరం ఏదైతే ఉందో, మనం కూడుకునే ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో, మనమందరమే నిజమైన దేవాలయాలని వాక్యం సెలవిస్తుంది. మన దేహమే దేవుని ఆలయం. సో కొంతమంది ఆలయాలు కలిసి ఒక ప్రదేశంలో కలిసి దేవునిని మరి సత్యములో ఆరాధించడానికి కూడుకున్న ప్రదేశాలు ఐకానిక్ గా ఉండాలి. కానీ అంటే అక్కడ మన సహోదరులతో కూడడానికి ఒక ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం మనకి ఇస్తుంది. కాబట్టి ఆ ప్రదేశాన్ని ఇష్టపడాలి, ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళాలని ఆశపడాలి, దాన్ని ఒక ఐకానిక్ గా పెట్టుకోవాలి. కానీ అక్కడ నాకు లేకపోతే అక్కడే దేవుడు నాకు రక్షణ ఇస్తాడని కానీ, లేకపోతే అక్కడే ఏదో మహిముందని ఆ విధముగా దాన్ని విగ్రహంగా మనం చేసుకోకూడదని చక్కగా వివరించారు. రెండోది, అక్కడ కొన్ని జరుగుతున్న లోక సంబంధమైన ఆచారములు, అదే ఇందాకలా రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్న పదం ఉంది. సో లోక మర్యాదను సంఘాచారంలోకి తీసుకురావడం అనేది విగ్రహారాధన. సో ఏ మందిరమైనా ఎప్పుడు విగ్రహంగా మారిపోతుందంటే లోక మర్యాద సంఘ ఆచారంలోకి వస్తే అది విగ్రహారాధనే. ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఏంటి, ఈ లోకపులో ఉన్న ఆచారములు, ఇందాక చెప్పినట్లుగా కోడ్లు వేలవేయటం కానివ్వండి, ఈ యొక్క పశువులు వేలవేయటం కానివ్వండి, రకరకాల ఆచారములతో కూడిన దైవ ఆరాధనని మనం జరిగిస్తున్న కొన్ని మరి డినామినేషన్స్లో, మరి అది కూడా ఏమవుతుందంటే విగ్రహారాధన అవుతుంది. సో కాబట్టి గమనించండి, అలాంటి యొక్క క్రియల్లో మనం కానీ చేతులు ఉంచితే మనం ఖచ్చితంగా విగ్రహారాధన చేస్తున్నట్లు. సో మరి జాన్ పాల్ గారికి ఆన్సర్ దొరికిందని నేను నమ్ముచున్నాను. అయ్యా, మరి మరొక ప్రశ్న. ఇప్పుడు అన్య ఆచారము జరుగుతుంది కొన్ని డినామినేషన్స్ లో అనుకున్నాము, కొన్ని ప్లేసెస్ లో. అయితే నేను గమనించిన కొన్ని విషయాలు అయ్యా, సంఘ అంటే డినామినేషన్ కావచ్చు, ఇప్పుడు డినామినేషన్ అనేది పాత పదం అయిపోయిందండి. ఇప్పుడు మినిస్ట్రీస్ అనేవి కూడా ఐకాన్స్ గా లేకపోతే ఐడల్స్ గా మారిపోయాయని నా భావజాలం. అంటే మా దైవజనులు నడిపిస్తున్న ఈ సంస్థలు దీనికి కన్ఫైన్ అయిపోయి దాన్ని ఏమైనా విగ్రహారాధనగా చేసుకుంటున్నామా సంఘ విశ్వాసులు? దాన్ని ఏ విధంగా మనం అడ్రస్ చేయొచ్చయ్యా? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నది ఇది ఆల్మోస్ట్ ఒకటే ప్రశ్న. డినామినేషన్స్ అని అండ్ మినిస్ట్రీస్ ఈ రెండు ఒకదానికొకటి వేరేం కాదు. ఉదాహరణకు ఇప్పుడున్నటువంటి డినామినేషన్స్ గా పిలువబడుతున్నటువంటివి యాంగ్లికన్ అని అనుకోండి. యాంగ్లికన్ అనేటటువంటి డినామినేషన్ లో అది లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు, చర్చ్ మిషన్ సొసైటీ వాళ్ళు, తర్వాత యాంగ్లికన్ లో భాగంగానే మెథడిస్ట్ మిషన్ సొసైటీ వాళ్ళు, యాంగ్లికన్ లో భాగంగానే
దాన్ని ఏమంటారు, కోస్టల్ ఇండియా మిషన్ సొసైటీ, ఇలాంటి చాలా వచ్చాయి. సో యాంగ్లికన్ అన్నది ఒక డినామినేషన్, కానీ ఈ రోజు అది మనకి ఎగ్జిస్టెన్స్ లో లేదు. యాంగ్లికన్ అన్న ఫార్మాట్ లో ఉన్నటువంటి అనేక సంఘాలను ఈ రోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని అన్నారు, లేకపోతే చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అని పిలిచారు. ఒకనొక సమయంలో చర్చ్ ఆఫ్ ఇండియా ఉండేది. అలాగే బ్యాప్టిస్ట్ మిషన్ అని అన్నారు. బ్యాప్టిస్ట్ మిషన్ అన్నది ఒక ఐడియాలజీ. ఆ బ్యాప్టిస్ట్ మిషన్ లో చాలా శాఖలు ఉన్నాయి. మీకు తెలిసిన విధంగానే నేను రాసినటువంటి పుస్తకం దేవుని రాజ్యము మిషనరీ ఉద్యమము అన్నటువంటి పుస్తకం. ఒక్క నిమిషం ఉండండి, చూపించండి సార్. ఈ పుస్తకం దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం అన్నటువంటి ఈ పుస్తకాన్ని మీకు కావాలంటే తెప్పించుకోండి. ఇందులో ఒక పెద్ద లిస్ట్ మీకు ఇచ్చాను. ఈ లిస్ట్ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ దేశం వాళ్ళు వచ్చారు, ఏ సంస్థలు స్థాపించారు, ఎంత పురాతన కాలం నుంచి మన వాళ్ళు పరిచయం చేస్తూ వస్తున్నారు అనేటటువంటి మిషనరీ సంస్థల యొక్క ఆధారాలు, వారి యొక్క చారిత్రక నేపథ్యం, అనేక అంశాలు ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో వీటన్నిటినీ కూడా ఒకానొక సమయంలో మినిస్ట్రీస్ గానే స్టార్ట్ చేశారు. రాయల్ డానిష్ మిషన్ ఈజ్ ఎ మినిస్ట్రీ. తర్వాత నెదర్లాండ్స్ నుంచి వచ్చిన డచ్ మిషన్, ఇట్స్ మినిస్ట్రీ. తర్వాత కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్, ఇట్స్ మినిస్ట్రీ. తర్వాత అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్, ఇట్స్ మినిస్ట్రీ. తర్వాత రష్యన్ ఆర్థడాక్స్ వాళ్ళు, రష్యా నుంచి వచ్చినటువంటి మింటో గారు స్థాపించినటువంటి మెల్నైట్ సంఘం, ఇట్స్ మినిస్ట్రీ. సో మెల్లిమెల్లిగా మినిస్ట్రీస్ యొక్క కలయికని డినామినేషన్ గా మారుతుంది. సో బేసిక్ గా ఒక మినిస్ట్రీ ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఉదాహరణకు రీసెంట్ గా మనం చూడగలిగితే పెంతెకోస్తు సంఘం అన్ని డినామినేషన్లకు భిన్నంగా ప్రత్యేకమైనటువంటి ఇండిపెండెంట్ సంస్థగా వచ్చినటువంటి పెంతెకోస్తు సంఘం ఈ రోజు ఒక డినామినేషన్ అయింది. అలాగే ఇవాంజలికల్ సంఘాల్లో ఉన్నటువంటి ఈ రాజకీయ ప్రపంచాలు మనకు వద్దు, మనం ఇవాంజలిస్టిక్ పని చేద్దాము అని వచ్చినటువంటి భక్త సింగ్ గారు తీసుకున్నటువంటి భారతీయ క్రైస్తవ సమాజ పద్ధతి అని పంజాబ్ లో ఉన్నటువంటి తన గురుద్వారా పద్ధతి ద్వారా ఏదైతే ఆయన పరిచర్య చేశారో అది ఇప్పుడు ఒక డినామినేషన్. సో ఇప్పుడున్నటువంటి మినిస్ట్రీలు బహుశా నేను చచ్చిపోయే లోపు, బహుశా నా పిల్లలు పెద్ద వాళ్ళు పరిచర్యలకు వచ్చే సమయానికి, వాళ్ళ యవన ప్రాయానికి వచ్చే సమయానికి, వాళ్ళ వృద్ధాప్యానికి వచ్చే సమయానికి ఇవన్నీ కూడా మీ డినామినేషన్స్ అవుతాయి. సో చీలికలు విభజించి పాలించుకోవటం అనేటటువంటి ఈ భావజాలం ఏదైతే ఉందో అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది. అది ఈ లోక మర్యాదకు సంబంధించినది. అది తప్పకుండా విగ్రహారాధన క్రిందికే లెక్క. విభజించి పాలించుకోకుండా అందరూ నా వాళ్ళు, అందరికీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధి దొరకాలి అన్నటువంటి తపన ఏదైతే ఉంటుందో దాన్నే ఇవాంజలిస్టిక్ ఐడియాలజీ అని పిలుస్తారు. దేవుని సన్నిధి నా వాళ్ళకు మాత్రమే, నేను చెప్పింది విన్న వాళ్లకు మాత్రమే, నేను చెప్పినట్లుగా నమ్మే వారికి మాత్రమే అని అనుకోవటాన్ని విభజించి పాలించేటటువంటి వ్యక్తిత్వం అని అంటారు. దాన్ని విగ్రహారాధనతోనే పోల్చాల్సి ఉంటుంది. I guess I tried to answer your question. ఈ రోజు మనకున్నటువంటి ఈ సో కాల్డ్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోయింగ్ ఫార్వర్డ్ మనం గనక ఇఫ్ యూ డోంట్ స్టే ట్రూ, మనం నిజాయితీగా బైబిల్కు కట్టుబడి ఉండకుండా ఉంటే అవి తప్పకుండా విగ్రహాలుగానే ప్రజల మనసుల్లో నిలబడిపోతాయి. వీక్షకులు గమనించాలి, చాలా చక్కగా వివరించారు అదే విషయంలో. ఏదైనా, ఏ సంస్థ అయినా, ఏ మూమెంట్ అయినా ఒక మినిస్ట్రీగా స్టార్ట్ అయ్యి అది సత్యానికి భిన్నంగా ఒక ఇజంగా, ఒక ఐడియాలజీగా మారిపోయి ఒక సొంత ఆచారములు కానీ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక కాంపౌండ్ క్రియేట్ చేసుకొని వారి చుట్టూ ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకొని వారికంటూ కొన్ని పద్ధతులు వాక్యములో చెప్పనివి ఇతర ఆచారములు కల్పించుకుంటూ దానిని రూఢిపరచడానికి ప్రయత్నిస్తున్న ఎటువంటి సంస్థలైనా, ఎటువంటి గుంపులైనా అవి విగ్రహారాధనకు సంబంధించినవిగా మారిపోతాయి. ఎందుకంటే సత్యానికి భిన్నమైన బోధ. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, చాలా ఇజమ్స్ వస్తున్నాయి. అది ఒక వ్యక్తి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన భావజాలాన్ని మరి ఆ యొక్క సంస్థల్లో, ఆ యొక్క మినిస్ట్రీస్ లో ఉన్న విశ్వాసుల మదుల్లోకి జొప్పిస్తూ వారిని దాన్ని బలవంతంగా చేయమని ప్రేరేపిస్తున్న అనేక బోధలు మనం వింటున్నాం. వాటి లోతుల్లోకి నేను వెళ్ళను, కానీ మీకు అందరికీ తెలిసినవే చాలా ఉన్నాయి. సో ఈ ఒక లోక సంబంధమైన ఆచారములు సంఘములో తీసుకొస్తూ వారి మనసుల్లో ఉన్న
భావజాలాన్ని సంఘం మీద రుద్దుతూ ఇదే ఆచారము ఇలాగే ఉండాలని బోధ చేస్తున్న ఆ బోధలు కూడా విగ్రహారాధన. సో దైవజనులు చెప్పినట్లుగా మరి నిజమైన ఇవాంజలిస్టిక్ మిషన్ ఏంటి అంటే క్రీస్తుని ప్రాథమికంగా తీసుకుంటూ అపోస్తల బోధ యందు ఏదైతే సంస్థ నడుస్తుందో అది ఏ మినిస్ట్రీ అవనివ్వండి అది ఆమోదయోగ్యమే. సో కాబట్టి చక్కగా వివరించారు దైవజనులు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అయితే మరి మరొక ప్రశ్న గారు, మరి ఇజ్రాయేలీల చరిత్రలో మనకి యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయములో ఒక మాట ఉంటదండి. 36వ అధ్యాయము 24 నుంచి అండి. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోకి మిమ్మల్ని రప్పించదును. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అపవిత్రత యావత్తు పోవటానికి శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదును. సో ఇక్కడ విగ్రహము వలన మనకు కలిగిన అపవిత్రత. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకి ఆ యొక్క అన్య సాంప్రదాయంలోకి వెళ్ళి అన్య ఆచారమును వారి యొక్క సమాజంలోకి తీసుకొచ్చి ఆ యొక్క విగ్రహముల వలన వచ్చిన అపవిత్రత. మరి ఈ రోజు సంఘములో లోక మర్యాద సంఘములోకి రావటం వలన, లోక మర్యాదనే పక్కన పెట్టండి, ఉన్న లేకపోతే సమాజంలో దైవ సేవకులుగా ఉన్న మనము, మరి సంఘ అధినేతలుగా ఉన్న మనము ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క భావజాలాలు వలన అపవిత్రమైపోతున్న సంఘాలకి మరి శుద్ధ జలము దేవుడు జల్లుతాను అంటున్నారు. ఏమిటా శుద్ధ జలము? మరి శుద్ధ జలమును చల్లుదును. ఈ పదం మీద దైవజనులు ఏమైనా వివరించగలరు? మనం బైబిల్ ఎప్పుడు కూడా హిస్టారికల్ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు ఎక్కడ ఎవరి కోసం రాయబడింది, దాని నుంచి ఈ రోజు మనం నేర్చుకోలేమా? నేర్చుకోవచ్చు. కానీ ఆ పర్టికులర్ గా మనం చదివిన విషయం దేనికి సంబంధించింది అని అంటే, మనం ఇంతకుముందు చూసినట్లుగా ఆమోసు గ్రంథం కానీ, హోషేయ గ్రంథం కానీ, యెషయా గ్రంథం కానీ, అనగా ఇశ్రాయేలీయులు చెరలోనికి పోక ముందు ఉన్నటువంటి పుస్తకాలు, చెరలో పోక ముందున్న పుస్తకాలు ఏం చెప్తున్నాయి అంటే, మీరు చేసిన విగ్రహారాధన కారణం చేత మీ పైన అశ్షూరీయులు వస్తారు, మీ పైన మాదీయులు వస్తారు, మీ పైన ఫలానా బబులోను వారు వస్తారు, తర్వాత నెబుకద్నెజర్ రావటం, చెర పట్టుకొని పోవటం, దేశం రెండుగా చీలటం, ఉత్తరం వాళ్ళు దక్షిణ వాళ్ళు కొనుక్కోవడటం, ఆలయం అంతా కొనుక్కోవడటం, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో విగ్రహముల యొక్క లేకపోతే మీరు అష్టారోతు అషేరా దేవతలను నెహుష్టాన్లను ఉన్నతమైన స్థలాలలో ఉంచుకుని ఉన్నతమైన స్థలాలను తొక్కడానికి నేను మిమ్మల్ని పిలుచుకుంటే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీరు ఉన్నతమైన స్థలాల్లో దేన్నైతే తొక్కాలో దాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు మొలకకు, మీరు బయలుకు, మీరు కీవు అనే దేవతకు మీరు పెద్దపీట వేస్తున్నారు. వాటి వలన మీరు అపవిత్రులయ్యారు. దాని వలననే మీకు ఈలోక మర్యాద చొప్పున నన్ను తిరస్కరించిన కారణం చేత ఈలోక మర్యాద మాకు కావాలి, నువ్వు వద్దని చెప్పారు కాబట్టి మీరు చెరలోనికి పోతారు అని ప్రభు చెప్పాడు. చెరలోనికి పోయిన తరువాత యెషయా గ్రంథం రాయబడింది. చెరలోకి అంటే 40వ అధ్యాయం నుంచి రాయబడింది. ఆ తర్వాత యెహెజ్కేలు, దానియేలు, మిగిలిన ప్రవచన వచనాలు వారు తిరిగి వచ్చిన తర్వాత రాయబడినవి. ఇది బైబిల్ యొక్క ఓవరాల్ దృక్పథం. ఇది మనం ఇలా రాయబడింది. సో యెహెజ్కేలు గ్రంథంలో మీరు చదివినటువంటి మాట ఏంటి అని అంటే, మిమ్మల్ని ఇది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ద పీపుల్ అవుట్, దేవుడు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలును బయటకు తీసుకొని రావడానికి ఆ ప్రక్రియలో భాగంగా యెహెజ్కేలును, దానియేలును వాడుకోవటం మనకు కనిపిస్తుంది. ఎజ్రా సమయం, నెహెమ్యా సమయం, ఇవన్నీ కూడా కంటెంపరీ సమయాలు. యెహెజ్కేలు సమయంలో కూడా ఇర్మియాతో ఏ విధంగా అయితే మాట్లాడాడో యెహెజ్కేలు ద్వారా కూడా అవే మాటలు. నేను మీ యొక్క విగ్రహారాధన కారణంగా ఇప్పుడు వచ్చినటువంటి మీ అపవిత్రత అయినటువంటి అన్య దేశములు, అన్య రాజుల కింద పరిపాలించబడుతున్నారు. నన్ను రాజుగా తిరస్కరించారు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో నన్ను తిరస్కరించినందుకు మీరు వేరొక రాజు, వేరు అన్య రాజులకు బానిసలయ్యారు. ఇప్పుడు నేను మీ మీద చల్లే ఆ పరిశుద్ధాత్ముడు అనేటటువంటి మీ పిల్లలు ప్రవచిస్తారు, మీ విధవరాండ్లు పరిచారకులు అవుతారు, మీ పెద్దలు నాకు పరిచారకులు అవుతారు అని చెప్పినటువంటి ఈ పరిశుద్ధాత్ముని యొక్క అంత్య దినములు ఎప్పుడు? అంత్య దినములు అంటే ఎప్పుడు మొదలయ్యాయి? యేసుక్రీస్తు యొక్క రాకడతో, అనగా
మలాకీ గ్రంథం వరకు ఆగిపోయినటువంటి ఈ ప్రవక్తల పరంపర తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రవక్తగా చెప్పుకోబడే యోహాను సమయంలో, ఆ యోహాను సమయం నుంచి అంత్య దినములు మొదలయ్యాయి, దేవుని రాజ్యం సమీపించింది అని ప్రకటించబడినటువంటి సువార్త. ఆ సువార్తలో భాగముగా ప్రభువైన యేసు క్రీస్తు అవే మాటను ప్రవచించడం, ఇప్పుడు మీ పైన పరిశుద్ధాత్ముడు కృమ్మరింపబడతాడు అని చెప్పటం, అనగా ఈ చెరలో నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, హిస్టారికల్ గా యెహెజ్కేలు దానియేలు సమయంలో ఇదిగో అయిపోతుంది అని దానియేలు చెప్పటం, దాని నుంచి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ప్రజలంతా బయటికి రావడం, మెల్లిమెల్లిగా నెహెమ్యా సమయంలో ఇక్కడికి వచ్చి నిర్మించుకోవటం, ఒక కాలనీ లాగా అక్కడ ఏర్పడటం అనేది మనం చూసినప్పటికీ ఇంకా వాళ్ళతో దేవుడు ఇంకా మాట్లాడలేదు. 400 సంవత్సరాలను బట్టి మేము వెయిట్ చేస్తున్నాం. మలాకితో దేవుడు మాట్లాడిన తర్వాత 400 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధి లేనటువంటి చెరలోనే ఉండటం. ఈ చెరను సంపూర్ణంగా బయటకు వచ్చారు మీరు. మేము రావాలంటే నువ్వు గగనాన్ని చీల్చుకొని రావాలి. యెషయా గ్రంథం 64:1. నువ్వు గగనమును వంచి వస్తే తప్ప మా బతుకులు చల్లారవు, కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి మాట. అప్పుడు కదా గగనం చీల్చబడి ప్రభువైన యేసుక్రీస్తుని ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్నటువంటి మాట వినటం. ఆ తర్వాత కదా పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు మొదటగా ఆయన ఊది తన ప్రజలకు ఇవ్వటం, ఆ తరువాత ఆకాశము చీల్చిన నాలుకలుగా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి భాష, ప్రతి నాలుక, ప్రతి మోకాలు, ప్రతి అనగా కేవలము ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఇస్రాయల్స్. నా ప్రణాళిక కేవలం ఒక రియల్ ఎస్టేట్ పీస్ కాదు, యావత్ ప్రపంచం అని చెప్పడానికి వచ్చినటువంటి దేవుని రాజ్య స్థాపన, దాని గురించినటువంటి మీరు మాట్లాడుతున్నది. కాబట్టి ఇప్పుడైనా సరే మన సంఘాలలో ఉన్నటువంటి అన్యాచారాల పరమైనటువంటి విగ్రహములను కూడా మనము జయించాలంటే మనకు ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన మాటే, నేను మీ నుంచి వెళ్ళిపోతే మీకే మంచిది, ఎందుకనగానే వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాను. ఆయన మీలో ఎప్పుడు ఉంటాడు. ఆయన 3 విషయాలు చేస్తాడు. మొదటిది పాపమును బట్టి, రెండవది నీతిని బట్టి, మూడవది తీర్పులోనికి లోకాన్ని నడిపిస్తాడు. ఎవరి ద్వారా? మీకు ఎందుకు ఇస్తున్నాను నేను ఇది చేయటానికే. సంఘములో పాపమును బట్టి అనగా విగ్రహారాధనను, దేవుని తిరస్కరించే విషయం బట్టి, నీతి, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నేనుంటే మీరు నన్ను చూసి నీతి ఏంటో తెలుసుకునేవాడు, నిజమైన మనిషి ఎలా బ్రతకాలో, సవ్యంగా ఎలా ఉండాలో మీరు తెలుసుకునేవాడు. ఇప్పుడు నేను లేను కాబట్టి మీకు నా నుంచే మీకు నేర్పించి మరి నీతిపంతులుగా తీరుస్తాడు. ఎప్పుడు ఎలా నాలాగా మిమ్మల్ని తయారు చేస్తాడు. దినదిన ప్రవర్తమానంగా ఆయన స్వరూపములోనికి మనల్ని మారుస్తాడు. ఇదే నీళ్లు చల్లటం అంటే, ఇదే పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు అంటే. ఇది ఒకసారి జరిగేది కాదు. దినదిన ప్రవర్తమానముగా మనం ఆయనతో నింపబడటం, లోకమును తీర్పులోనికి నడిపిస్తాడు. ఏంటి తీర్పు అంటే? నిన్ను చికెన్ 65 చేస్తాడు, నిన్ను మటన్ మసాలా చేస్తాడు కాదు. తీర్పులోనికి అనగా హీ విల్ సెట్ యు రైట్ విత్ మీ. ఈ ప్రపంచమును తిరిగి he will judge it, he will make it right. Justify అంటే అర్థం ఏమిటి అని అంటే టు మేక్ యూ రైట్స్ విత్ గాడ్. రైచియస్నెస్ అండ్ జస్టిస్ అన్నది కేవలము చంపటానికో లేకపోతే ఉనికిలో లేకుండా చేయటానికో కాదు. జస్టిస్ అన్నది నీతిగా మార్చటానికి ఉపయోగపడేటటువంటి ప్రక్రియ. సో దిస్ ఇస్ వాట్ హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ ఫార్. అదే యెహెజ్కేలు గ్రంథం మొదలుకొని ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. మనము ఈ చెరలో నుంచి బయటికి రావాలి. చెరలో నుంచి బయటకు వస్తే విముక్తి, దాన్నే మనకు విమోచన అని మనం పిలుస్తున్నాం. అదే రక్షణ అంటే. ఎస్ బ్రదర్, చాలా చక్కగా వివరించారు. నిజమే, మన యొక్క విగ్రహాలను బట్టి మనకు అంటిన అపవిత్రత అంటే ఆ రోజు ఆ ఇజ్రాయిల్ చరిత్ర ఒక విధంగా అయితే, ఈరోజు సంఘములో క్రీస్తుని నమ్ముకున్న సంఘ విశ్వాసులుగా మనందరికీ మన యొక్క జీవితాల్లో అనేక విగ్రహాలు ఉన్నాయి. వాటి నుంచి మనకి విడుదల రావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తారంటే నీతిని గురించి, పాపం గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేస్తారు. సో ఒప్పింప చేయటం అనే పదం ఏదైతే ఉందో అది ఆయన చేస్తారు. కాబట్టి మనము మన పాపములు ఒప్పుకొనుట అనేది తెలుసుకొని దానికి బయటకు రావటం అనేది చాలా ప్రాముఖ్యం. సో ఆత్మకు విరుద్ధంగా ఏది మనం చేసినా అది పాపమే. సో దైవజనులు ఒక మాట చెప్పండి గారు,
మరి ఈ విగ్రహారాధన నుంచి బయటపడాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు రావాలి అని ఉన్నాయి. దాని కిందనే ఇందాక ఏహెచ్కేల్లో కూడా ఇంకొక మాట చదువుతున్నాను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు నడుచురిచ్చు వారు గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదను. అయితే ఇది జరగాలంటే ఇప్పుడు ప్రజెంట్ పరిశుద్ధాత్మ లీడింగ్ కి మనము వాడికి లీన్ అవ్వటం లేదు, చాలా మట్టుకు ఆయన టీచింగ్స్ కి ఒబే అవటం లేదు. తద్వారా మన యొక్క విగ్రహారాధన వలన వచ్చిన మలినం నుంచి మనం బయటపడలేకపోతున్నాం. అయితే హౌ టు లీన్ అన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ లీడింగ్ అంటే ఆత్మల వివేచన జ్ఞానం. మన మనసు చెప్తుందా, పరిశుద్ధాత్మను నడిపిస్తున్నారా? ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేక చాలా మంది మరి పరిశుద్ధ జీవితం నుంచి కోల్పోతున్నాం అయ్య గారు. దాన్ని ఏ విధంగా అడ్రస్ చేసి మనం ముగింపులోకి వెళ్ళిపోతాం అయ్య గారు? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అన్నది మనకు వచ్చేటటువంటి ఒక రకమైన భావనలు మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు అనగా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితమే. పరిశుద్ధాత్మ నడిపింపు అనగా దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, దేవుని వాక్యములో ఉన్నటువంటి నియమాలు, ఆ నియమాలను ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్న సమయంలో ఎక్కడైతే నీకు స్పష్టత లేదో అక్కడ పరిశుద్ధాత్ముడు కలుగ చేసుకుని నీ హృదయంలో ఆయన నడిపింపును దయచేస్తాడు. ఇది మనకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది. ఈ నడిపింపు మనకు కావాలి. ఎప్పుడైతే మనం ఈ నడిపింపును వద్దనుకుంటామో అప్పుడు మనము దేవుని యొక్క నడిపింపుకు బదులుగా మన స్వయం నడిపింపును ఉంచుకుంటాము. ఎక్కడైతే స్పష్టత లేదో అక్కడ దేవుని యొక్క నడిపింపును మనము పెద్దల ద్వారా, ప్రార్థనా పరుల ద్వారా, అలాగే సంఘంలో ఉన్నటువంటి నాయకుల ద్వారా, అలాగే కొంచెము ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సహోదరుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రార్థన ద్వారా, అలాగే దేవుని స్వరము వినుట ద్వారా, అలాగే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా, పోవటం ద్వారా కూడా ఆయన మనకు తెలియజేసే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో అలా జరిగింది. వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ప్రభువును అడిగినప్పుడు ఆయన నాకు చెప్పాడు, నేర్పించాడు. వ్యక్తిగతంగా నా జీవితంలో నేను నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు నేను పెద్దల ద్వారా, ప్రముఖుల ద్వారా, ప్రార్థనా పరుల ద్వారా, స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, అన్నిటినీ నుంచి దేవుని వాక్యం యొక్క నియమాల ద్వారా నాకు తెలిసినది చేస్తూ పోతున్నప్పుడు అవసరం లేని దాన్ని మూసే ప్రభువా అని ప్రార్థన చేశాను, అవసరం ఉన్న దాన్ని తెరువు ప్రభువా అని ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నన్ను తీసుకుని వెళ్ళాడు. సో ఈ వ్యక్తిగత అనుభవము ఇది ఒక ఫార్ములా కాదు, ఇదొక ఫార్ములా రూపంలో మీకు వస్తుంది అని చెప్పటానికి గాడ్ ఈజ్ నాట్ కెనాట్ బి లిమిటెడ్ టు మై ఓన్ మైండ్. దిస్ ఈజ్ మోర్ దెన్ దాట్. సో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనలను ఈ రోజుకు కూడా మనకు అందుబాటులో ఉంది. ఆ అందుబాటులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మీరు రావాలని మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను కూడా. అయితే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నమ్ముకునే వారి కంటే అమ్ముకునే వారి యొక్క సంఖ్య కూడా ఈ రోజు ఎక్కువగా ఉంది. అమ్ముకునే వారి మాయాజాలంలో పడితే అది విగ్రహారాధన అవుతుంది. అదే గారడీ సీమోను చేయాలనుకున్నాడు. సో బీ వెరీ కేర్ఫుల్ అని కూడా చెప్తున్నాను. ఎస్ అయ్య గారు, చాలా చక్కగా వివరించారు. పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించాలంటే కొంతమంది పెద్దలు, అనుభవజ్ఞులు, మనలో ఉన్న సంఘ విశ్వాసులు, దైవజనులు, వారి యొక్క అనుభవాల నుంచి మనం నేర్చుకోవచ్చు. దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడతారు, వాక్యము లేకపోతే పెద్దల ద్వారా, మన ఇంట్లో పిల్లల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, సహోదరుల ద్వారా. రైట్, చాలా బాగా చెప్పారు అయ్య గారు. మరి దీంట్లో వ్యత్యాసాన్ని తెలుసుకోవడం కోసం మనకి దేవుని యొక్క వాక్యానికి లీన్ అవ్వాలి అని చెప్పారు. మరి ఎవరైతే బోధిస్తున్నారో అది లోకానుసారమైన బోధ కాదా అని తెలుసుకోవటానికి మనకి ప్రిన్సిపల్స్ తెలియాలి కదా బేసిక్గా. సో దానికి బేసిక్గా మనకంటూ ఒక బేస్మెంట్ ఉండాలి కదా గారు. ఇప్పుడు సంఘంలో కూర్చున్నాం, నేనేదో బోధిస్తున్నాను, లేకపోతే ఒక దైవజనుడు ఏదో బోధిస్తున్నారు, దాన్ని గుడ్డిగా పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దీనికి బేసిక్ సూత్రం ఒక క్రైస్తవుడికి ఏముండాలి? అలాంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మూల పాఠాలన్నీ కూడా ముఖ్యమే.
కేవలం ఇది మాత్రమే మూల సూత్రం అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఏది లేదు నా ఉద్దేశం ప్రకారంగా. కానీ కొన్ని అంశాలను మాత్రం మనం తప్పకుండా ప్రస్తావించి చూసుకోవాలి. ఏ బోధ అయితే దేవుణ్ణి మీకున్నటువంటి సామాన్య జ్ఞానంలో, మీకున్నటువంటి సాధారణ అనుభవంలో కూడా దేవుణ్ణి దూషించేందుకు, దేవుణ్ణి తక్కువ చేసి చూపించేందుకు, దేవుణ్ణి పాపానికి కర్తగా, దేవుణ్ణి మీరు చేసే పాపాలకు ఆయనే కారకుడుగా చూపిస్తుందో అటువంటి బోధ నుంచి దూరం అవ్వండి. ఓకే. 2, ఏ బోధ అయితే మనిషిని నువ్వు గొప్ప, నీకు దేవుడే నిన్ను కోరుకుంటున్నాడంటే ఎంత గొప్పవాడివి నువ్వు, ఇలాంటి బోధలు బైబిల్ చెప్పనటువంటివి మీకు వినిపిస్తూ ఉంటే అలాంటి బోధల నుంచి దూరం అవ్వండి. ఏ బోధలైతే దేవుని స్థానాన్ని దేవునికి కాకుండా మనిషికి, ఏ బోధలైతే మనిషికి లేని స్థానాన్ని దేవుని యందు ఉన్నది అని కనిపించే బోధలు ఏవైనా ఉంటే వాటి నుంచి దూరం అవ్వండి. బ్యాలెన్స్ ఎక్కడైతే స్ట్రైక్ అవుతుందో, ఎక్కడైతే దేవుణ్ణి ప్రేమామయుడుగాను, దేవుణ్ణి దయగలవాడుగాను, కనికరవంతుడుగాను, రాజుగాను, పాలించువాడుగాను, సమస్తమును జరిగించువాడుగాను, ఆ సమస్త జరిగించే యొక్క కారణము ఆయన మనుషులను ప్రేమించి వారిని తిరిగి తన కుటుంబంలో చేర్చుకునేందుకు, అంతేకాని వారి మీద ఏదో కక్షతోనో కార్పణ్యంతోనో కాదని చెప్పగలిగినటువంటి మనస్సు ఉండటమే నిజమైనటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. అలాగే మనిషి దేవుని కళలో ఎంత విలువైన వాడంటే తన కుమారుని సైతం ఇవ్వటానికి ఆయన పూనుకున్నాడు. దాని అర్థం కారణం ఏమిటి అలా అంటే మనిషి తను తాను రక్షించుకోలేని పతన స్థితిలో ఉన్నాడు అని ఒప్పుకునేటటువంటి సువార్త. దాన్ని మనం బోధించగలగాలి, దాన్ని చెప్పగలగాలి. అలాగే సంఘం అంటే ఏమిటి, సంఘ సహవాసం ఏమిటి, పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్మునితో నీకు ఉండాల్సిన సహవాసం ఏమిటి, అలాగే పురుషుడికి ఒక మనిషికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి, బాధ్యతలు విస్మరించి అంతా దేవుడు చేసుకుంటాడు అన్నట్లు చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి అలాంటి మాటల నుంచి దూరం పోవాలి. బాధ్యతను విస్మరించేటటువంటి క్రైస్తవ జీవితం కరెక్ట్ కాదు. ఇంకా కేవలం మతాన్ని బోధించేటటువంటి క్రైస్తవ జీవితం శుద్ధ తప్పు. కేవలం మతాన్ని బోధించడం అని అంటే ఈ లోకంలో మనకి ఏది అవసరం లేదు, మనం పరలోకం వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడికే సిద్ధపడాలి, ఇక్కడంతా మనకు అవసరం లేదు అనేటటువంటి ఆలోచన కాకుండా సామాజిక బాధ్యత, మనుషుల పట్ల ప్రేమ, కుటుంబం పట్ల బాధ్యత, మనం చేసే పనిలో నిబద్ధత, వీటన్నిటినీ కలగలుపుకొని చక్కటి ఒక బ్యాలెన్స్ తో కూడినటువంటి ఒక బోధ ఏదైతే ఉందో అది మనకు కావాలి. ఒక్కసారి పరిశుద్ధాత్మని రుచి చూస్తే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు అన్నట్లుగా బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు, బైబిల్ గ్రంథాన్ని దాని యొక్క హిస్టారికల్ నేపథ్యంలో చదివినప్పుడు ఇవన్నీ కూడా అర్థమయ్యేందుకు అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి ఒక సూత్రం ఏమిటి అని అంటే సంఘానికి కట్టుబడి ఉండాలి. ఆ సంఘము సార్వత్రిక క్రైస్తవ సంఘ నియమాలకు అనుగుణంగా ఉండేట్లుగా చూసుకోవాలి. కావాలని ఏ బాబా దగ్గరకో, రంగురాళ్ళ దగ్గరకో, నా పైన ఇంకొకడు లేడు అని చెప్పే వాళ్ళ దగ్గరకో వెళ్ళి కూర్చుని ఇక్కడ ఏం తప్పులున్నాయి, ఇక్కడ ఏం ఒప్పులు ఉన్నాయి అని గనక మనం బేరీజు వేసుకుంటూ కూర్చుంటే సగం జీవితం దానికే పోతుంది. ఏదైతే ఆమోదించబడి, ఏదైతే సార్వత్రిక క్రైస్తవ సంఘంలో భాగంగా గుర్తించబడి, ఒక మంచి సహవాసంగా గుర్తించబడి, ఆ సహవాసంలో ప్రేమ, మీ పట్ల బాధ్యత, మీ పట్ల నిబద్ధత, అలాగే సేవకునికి సేవకుడు అన్న గుర్తింపే కాకుండా దేవుడు అన్న గుర్తింపు లేకుండా, ఒక బాబా అన్న గుర్తింపు లేకుండా సామాన్య మానవుడుగానే గుర్తిస్తూ ఆయనను గౌరవిస్తూ ఆయన అవసరతలను తీరుస్తూ ఇలాంటి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఉండడాన్ని మనం స్థానిక సంఘంగా పిలుస్తాం. అలాంటి సంఘంలో భాగంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. సో చక్కటి బైబిల్ స్టడీ, చక్కటి ఫెలోషిప్, చక్కటి ప్రార్థన జీవితం, చక్కటి బైబిల్తో పాటుగా అనుసంధానమైనటువంటి కొన్ని పుస్తకాలు, ముఖ్యంగా మీకంటే ముందు నడిచిన వారి అనుభవాన్ని ఆధారం చేసుకుంటూ ఏవైతే పుస్తకాలు ఉన్నాయో వాటిని చదవటం ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే ఆన్ ది టాప్ ఆఫ్ మై మైండ్ వచ్చినటువంటి అంశాలు నేను ప్రతిపాదించాను. ఇంకా చాలా విషయాలు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. నిజమే గారు, చాలా చక్కగా వివరించారు. నిజమే, ఈ యొక్క బోధను
వివేచించే జ్ఞానం కూడా దేవుడే ఇవ్వాలి. అందుకే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఆయన సత్యమును నీతిని గురించి, తీర్పును గురించి, పాపను గురించి ఒప్పింప చేసిన తర్వాత ఒక మాట యేసు ప్రభు వారు పలికారు. వీక్షకులు ఇది గమనించాలి. ఆయన వచ్చి తనంతట తాను ఏది బోధింపక నా వాటిలోంచే మీకు బోధించును అన్నది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపించేటప్పుడు యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలలో భావజాలం ఏదైతే సువార్తను ప్రకటించారో, తదనంతరం అపోస్తుల బోధ ఏదైతే ప్రకటించారో, ఏదైతే లేఖనాల్లో మనకి ఆధారాలుగా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నదో, ఈ బోధలోంచే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారని గమనించండి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచో కొత్త తత్వాన్ని తీసుకురారు, యేసు బోధలోనే ఉంటుంది. సో మనము పాయింట్గా ఇందాక దైవజనులు ఎన్నో విషయాలు చెప్పారు. చాలా గ్రంథాలు, అలాగే బైబిల్ స్టడీ, అలాగే దైవ సేవకుల దగ్గర నేర్చుకోవటం. అంటే ఈ యొక్క బైబిల్లో చరిత్రలో మనం చూసి, మరి కొరింథీ పత్రికలో పౌలు గారు వివరిస్తారు, అలనాడు ఇజ్రాయేలీల చరిత్ర ఎందుకు రాయబడిందంటే యుగాంతమందు బుద్ధి కలుగుటకు మనకు దృష్టాంతములుగా మనకి ఈ విధంగా రాయబడింది. సో వారి చరిత్రలో ఏం చేశారు, ఏం చెయ్యకూడదు, మనం ఏం చెయ్యాలి అనేది వారి చరిత్ర నుంచి నేర్చుకుంటూ ఈ లేఖనాధారంగా పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఖచ్చితంగా వాటిలోంచే చెప్తారు. సో బయట నుంచి ఏది కొత్త ఆచారములు సంఘములు రాకూడదు. అది వస్తే విగ్రహారాధన. బయట నుంచి ఏ కొత్త బోధ వచ్చినా అది విగ్రహారాధనే. సో చాలా చక్కగా వివరించారు దైవజనులు అయ్యారు. రైట్. అయితే మరి ముగింపులోకి వెళ్ళిపోదాం అయ్యా. లాస్ట్ క్వశ్చన్ ఒక సిస్టర్ గారు అడిగారు. శ్రేష్ఠ, ఇఫ్ యూ హ్యావ్ టైం, నో ప్రాబ్లం. చెప్పండి. వద్దేపల్లి శ్రేష్ఠ గారు అడిగారండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొంది ఉన్నామా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది? పరిశుద్ధాత్మని పొందున్నామా లేదా అనేది మన జీవితంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటటువంటి ఫలము ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి పరిచర్యలో మనకు ఉపయోగపడే విధంగా, అలాగే సమాజోద్ధరణలో మనకు ఉపయోగపడేలా, లేకపోతే యేసుక్రీస్తు కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు మనకు ఉపయోగపడేలా ఆయన ఇచ్చేటటువంటి వరములను కలిగి ఉండటం ద్వారా బయటపడుతుంది. అయితే పరిశుద్ధాత్మని కలిగి ఉండకుండా మనం క్రైస్తవులమే కాలేము. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మని యొక్క పని కారణంగానే మనం క్రైస్తవులం అవుతాం. పరిశుద్ధాత్మని యొక్క పని లేకుండా ఏ ఒక్కరును ఆయనను కుమారుడిగా అంగీకరించరు, దేవునిగా అంగీకరించరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క కార్యము యొక్క పర్యవసానమే మన జీవితంలో మార్పు. ఆ మార్పు మొదలైంది అనంటే పరిశుద్ధాత్మ యొక్క పని మొదలైందని. కానీ పరిశుద్ధాత్మనికి సంపూర్ణముగా విధేయత చూపించటం, ఆ విధేయతలో ఆయన యొక్క కంట్రోల్ లోనికి రావటం, ఆ కంట్రోల్ లోనికి వచ్చినప్పుడు ఆయన నిన్ను మాధ్యమంగా, నిన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నప్పుడు ఆయన మనకు అనేక వరాలు ఇస్తాడు. ఆ అనేక వరాలతో పాటు మన క్యారెక్టర్ బిల్డ్ అయినప్పుడు అనేక ఫలములు కనిపిస్తాయి. ఆ ఫలము బహుభార్యాత్వం ఉండదు. ఆ ఫలములో చెడ్డ మాటలు ఉండవు. ఆ ఫలములో శుభ్రత ఉంటుంది. ఆ ఫలములో తగ్గింపు ఉంటుంది. ఆ ఫలములో గర్వం ఉండదు. ఆ ఫలములో నానా విధములైనటువంటి మత్తతలు ఉండవు, నానా విధములైన కొండములు ఉండవు, నానా విధములైనటువంటి గాసిప్స్ ఉండవు, నిజాయితీ ఉంటుంది. ఇవన్నీ కూడా క్వాలిటీ లైఫ్ స్టైల్. దీన్ని నూతన సృష్టిగా మారటం అని పిలుస్తారు. నూతన సృష్టిగా, లేకపోతే యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఎదగటం అని పిలుస్తారు. సో 2 రకాలుగా మనం తెలుసుకోవచ్చు. మొదటి ఫలము ద్వారా, రెండవది వరము ద్వారా. కానీ ప్రతి క్రైస్తవునికి, ఎవరెవరైతే యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మారారో ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మని యొక్క అందుబాటు ఆల్రెడీ ఉంది. కానీ ఆయనకు ఎంతగా విధేయులవుతున్నారు అనేది మనకున్నటువంటి ప్రశ్న. ఎంత విధేయులముగా అయితే అన్ని వరములతో, అంత ఫలముతో మనం నింపేందుకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కగా వివరించారు సార్. శ్రేష్ఠ గారికి మీకు ఆన్సర్ దొరికిందని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నామా లేదా అనే అనుమానము మనలో సాతానుడే కల్పిస్తాడు.
ఇది ఒక వరము. దేవుడిచ్చే వరం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. ఎవరి జీవితంలో నెరవేరుతుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ప్రత్యేకంగా ఏదో ఒక క్రియ ద్వారా జరిగేది కాదు. ఆయన మనలో కొలువుంటారు. ఆ వరాన్ని నమ్మటమే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం. వన్స్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, పాప క్షమాపణ గురించి మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే. ఆయన ఉండి మనల్ని బోధిస్తున్నప్పుడు ఆయన నడిపింపులో ఉన్నామా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు దైవజనులు చెప్పినట్లుగా ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. మనము మన యొక్క జీవిత విధానములో మనం ఆచారములు మార్చుకుంటూ, మన విధానాలు మార్చుకుంటూ మరి యొక్క మారు మనసు అనే ప్రక్రియలో ముందుకు సాగుతున్నామా లేదా మనకు తెలిసిపోతా ఉంటుంది. ఈ యొక్క స్వీయ పరీక్షను మనము తెలుసుకోవాలి. అందుకే మరి లోకంలో ఒక నానుడు ఉంది, ఏంటి? స్వీయ లోపములు ఎరుగటే విద్యలోకెల్లా గొప్ప విద్య. సో ఆ విద్యను నేర్పించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధలో మనం ఉండాలి. స్వీయ లోపాలను తెలుసుకుంటూ ఏది వదిలేసాము, ఏది పురోగతి చెందాము అని చెప్పుకుంటూ, ఇందాక దైవజనులు మరి సంఘములో కేవలం పరలోకం కోసమే, ఈ లోకంలో నాకు ఏ సంబంధం లేదు, ఈ లోకంలో క్రీస్తుకు సాక్షిగా నేను ఉండను, పరలోకం కోసమే రక్షణ పొందుకుంటాను అనేది కూడా విగ్రహారాధనే. ఈ లోకంలో క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. క్రీస్తుకు సాక్షిగా ఇక్కడ బ్రతకకుండా, ఈ లోకంలో మనం బ్రతకకుండా పరలోకానికి వెళ్ళిపోవడం అనుకోవడం కూడా స్వార్థపూరితమైన విగ్రహారాధనే. సో ఆ బోధన కూడా మనం అంగీకరించకూడదు. ఈ విధంగా ఆలోచిస్తే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, హోలీ స్పిరిట్ ఫ్రూట్స్ అనేది మనలో ఉంటుంది. సో పౌలు గారు కూడా సంఘానికి చెప్తూ, పరిశుద్ధాత్మ వరములను అపేక్షించండి, కోరుకోండి, ప్రార్థించండి. సో మరి కొరింథీ పత్రికలో 4:20 ఉంది, దేవుని రాజ్యము మాటలు కాదు శక్తి. సో మన జీవితాల్లో శక్తిపరమైన కార్యాలు జరుగుతున్నాయా లేదా? ఎంతమంది లైఫ్స్ని మనం ఎడిఫై చేస్తున్నాం, ఎంతమందిని వెలుగులోకి నడిపిస్తున్నాం, ఎంతమందికి మాదిరిగా ఉండగలుగుతున్నాం, మన జీవితం ద్వారా అనేక మందికి స్ఫూర్తి పొందుకుంటున్నారా లేదా? లోకము సంఘాన్ని చూసి అరే ఇలా ఉండాలరా సంఘం అంటే అని మొదటి సంఘాన్ని చూసి భయపడ్డారంట, ఆశ్చర్యపడ్డారంట. వారికి ఉన్న సమిష్టి కృషి, వారికి ఉన్న స్థిర ఆస్తులు వచ్చి సామాజికంగా పంచుకుంటూ ఒక కట్టడిగా నిలవబడిన పరిశుద్ధ జీవితాన్ని చూసి, వారి జీవితాల్లో జరుగుతున్న గొప్ప కార్యాలు చూసి లోకమంతా హర్షించింది. ఈ రోజు క్రైస్తవ్యంలో సమాజం అంతా పక్కన పెట్టండి, మీరు మన కుటుంబం, మన జీవితాన్ని చూసి ఎంతమంది మన నైబర్స్, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వారు స్ఫూర్తి పొందుకుంటున్నారు? ఆ యొక్క స్ఫూర్తిదాయకమైన సోషల్ లివింగ్ అనేది మనలో రావాలి. సో ఈ యొక్క పరిశుద్ధ జీవితంలోకి ప్రవేశించడమే పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోవడం. మనకి బయట చాలా కనిపిస్తుంటాయి. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే మరి రకరకాల చేష్టలు మనకు కనిపిస్తున్నాయి. ఎంతడం అని, ఊగడం అని, దొరలవటం, రకరకాల పిచ్చి కేకలేయటమని. కానీ పరిశుద్ధాత్మ మనల్ని స్థిరముగా నిలబెడతారు, పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడు. ఒక సుంకరి వలె ఆ యొక్క ద్వారం దగ్గర నిలబడి ప్రభువాను రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసి తగ్గింపు నేర్చుకుంటాడు. పరిశుద్ధాత్మ క్లారిటీ ఇస్తాడు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. సో ఇలాంటి భావజాలాలు మనలో కనిపిస్తున్నాయా లేదా గమనిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాం లేదో పరీక్షించుకుందాం. సో చాలా చక్కగా వివరించారు దైవజనులు. అయ్యగారు చాలా వందనాలు బ్రదర్. మరి టైం కూడా ఎక్కువైపోయింది. సో ఇంకెక్కువ మనం కొనసాగించకుండా, వీలైతే ప్రభు చిత్తమైతే మరి బ్రదర్ అంగీకరిస్తే మరొక సెషన్లో ఇదే అంశం మీద కానివ్వండి, దీన్ని నెక్స్ట్ స్టేజ్లో ఎప్పుడైనా మేము ప్లాన్ చేసుకొని వీక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తాం. మరి టైం కూడా మనం మెయింటైన్ చేయాలి కాబట్టి నేను మరి ఇక్కడితో ఈ ప్రోగ్రామ్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. మరి ముగింపు మాటలుగా దైవజనులకు ఇచ్చిన తర్వాత నా వందన సమర్పణ నేను చెప్తాను. అయ్యా దైవజనులు మీరు మాట్లాడండి సార్. ముగింపులో విగ్రహారాధన అన్నదానికి ఏకైక డెఫినిషన్ దేవుని స్థానాన్ని మనం కోరుకున్నా, మనం మెచ్చే, మనం నచ్చే, మనకు సృష్టిలో ఉన్న ఏ వస్తువుకు, లేకపోతే ఏ ఆలోచనకు, లేకపోతే ఏ భావానికి, దేనికైనా సరే దేవుని స్థానాన్ని ఇస్తే అదే విగ్రహారాధన. అది సంఘములో ఉంటూ జరిగే అవకాశం ఉంది. అది సంఘంలో దేవుని రాజ్యం కోసం పోరాడుతూ ఉన్నాను అన్న ఆలోచనలో బ్రతుకుతూ ఉన్నప్పటికీ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం మనలో ఉండకుండా, ఇలాంటి ఆలోచనలు మనలో ఉండకుండా, తప్పిపోయిన కుమారుడి కథలో ఇశ్రాయేలుగా దేవుని ఇంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి వాడు సకల జనులుగా ఉన్నటువంటి చిన్న కుమారుడు తిరిగి వస్తే సహించలేని ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. దాన్ని విగ్రహారాధనగానే చూస్తారు.
దేవుని పిలుపును, దేవుని పరిచర్యను, దేవుడిచ్చిన ఫీల్డ్ను విగ్రహముగా చేసుకునే అవకాశం ఉంది. దాని నుంచి బయటపడటమే మనకు మంచిది. అటువంటి ఆలోచనలో మనందరం ముందుగాక ప్రభు మనల్ని ఆశీర్వదించిన కాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. చాలా వందనాలు సార్. ముగింపు మాటలు, క్లోజింగ్ వర్డ్. విగ్రహారాధన అంటే దేవునికి చోటు ఇవ్వకుండా ఈ లోకంలో ఏ తత్వానికి చోటిచ్చినా, ఏ భావజాలానికి చోటిచ్చినా, ఏ బోధకు చోటిచ్చినా, ఏ సాంప్రదాయానికి చోటిచ్చినా, ఏ కోరికకు చోటిచ్చినా, ఏ శరీరేచ్ఛకు చోటిచ్చినా అది విగ్రహారాధనే. అది క్రైస్తవులకి మినహాయింపు కాదు, ప్రత్యేకముగా క్రైస్తవులకే మొదట అది దేవుడు బోధిస్తున్నారు. తీర్పు దేవుని ఇంట నుండే మొదలవుతుంది కాబట్టి, తీర్పు మనతోనే మొదలవుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా మనం ఉండాలని, ఈ అంత్య దినాల్లో ప్రభు రాకడ సమయము ఈ రోజే రావచ్చు, ఈ క్షణమే రావచ్చు, మరుక్షణమే రావచ్చు. క్రైస్తవ్యం అంటే పరిశుద్ధ జీవితం కలిగి మరి వాక్యం సెలవిచ్చినట్లుగా మన మనస్సు, మన శరీరము, మన ఆత్మ మూడు నిందారహితంగా ఇవ్వాలి. మనము కొన్ని విషయాల్లో పడిపోతాం. మనసునిచ్చి ఆత్మనిచ్చి రక్షణ పొందుకున్నానంటావు, మనసు మాత్రం లోకానుసారంగానే ఉండిపోయింది. పాత ఆచారం, పుట్టుకతో నేర్చుకున్న ఆచారాలు, పుట్టుకతో నేర్చుకున్న బుద్ధులు, వాటిని మారు మనసు పొందుకోవడమే రోమిలకు రాసిన పత్రిక 12:2 ఉంది. అది మారుతూ రావాలి. సో అలా మారాలని మరి కోరుకుంటూ, మనము క్రీస్తుకు ఎదురుగుండా నిందారహితులుగా మనము సమర్పించుకోవాలని కోరుకుంటూ, మరి విగ్రహారాధనలో కేవలం ఎటువంటి మత ఆచారములు కానీ, వాటి యొక్క విశ్వాసాలు కానీ వాటిని ఎత్తి చూపించటం లేదు. విగ్రహారాధన వెనకున్న భావజాలాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాం. మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా వేటికి చోటిస్తున్నారు అన్నది విగ్రహారాధన. సో దైవజనులు చక్కగా మనకి వివరించారు అనేక అంశాలు. మరి సమయం ఉండి రేపొద్దున ఇంకెప్పుడైనా మనకు అవకాశం దైవజనులు ఇస్తే మరలా ఒక లైవ్ సెషన్ లో మనం అందరూ కలుసుకుందాం. మరి ఇక్కడ చాలా మంది మరి కామెంట్ సెక్షన్ లో చాలా ప్రశ్నలు అడిగారండి, చాలా కామెంట్స్ చేశారు. మరి ప్రశ్నలు అడిగిన వారు, మరి కామెంట్స్ చేసిన వారు అందరికీ కూడా వందనాలండి. ఫాలో అయ్యి షేర్ చేసిన వారికి కూడా వందనాలు. మరి అయితే దైవజనుల గురించి నేను మొదట చాలా వందనాలు చెప్తున్నాను. దైవజనులకి థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం. ఈరోజు బ్రదర్ అసలు చాలా అలసిపోయారు, ఉదయం నుంచి చాలా స్ట్రెయిన్ అయి ఉన్నారు. కానీ మరి ఎంత బాడీ స్ట్రెయిన్ అయి ఉన్నా, ఎన్నో పని పట్ల ఒత్తిడిగా ఉన్నా, చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. దట్టు ఈరోజు మండే, బోర్డు వారి యొక్క వ్యక్తిగత పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మరి మాకు విలువైన టైం కేటాయించారు. మరి 8:35కు స్టార్ట్ చేస్తాం సార్, ఇప్పుడు మరి 10:30 అవుతుంది. ఇంచుమించు 2 hours మాకు టైం ఇచ్చినందుకు దైవజనులకి వందనాలు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు చేస్తున్న పరిచర్ని దేవుడు బహుగా దీవించి దినదనాభివృద్ధి చెందిస్తూ సర్వసత్యానికి, సార్వత్రిక సంఘానికి ఉపయోగపడే పాత్రలుగా మిమ్మల్ని బహుగా వాడుకును గాక. రైట్, ప్రైజ్ లార్డ్ అయ్యారు. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి దైవజనులు మనకి ప్రార్థన చేసి దీవెనాశీర్వాదం పొందుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన చేయండి గారు. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి దేవుని, మాకు ఇచ్చినటువంటి మీ వాక్యములో నుంచి మేము నేర్చుకున్న అంశాలను ప్రభా మేము గుర్తుంచుకోవటానికి, దాని ప్రకారం నడవటానికి సహాయం దయచేయండి ప్రభా. మరి వీక్షించిన వారందరికీ, విన్న వారందరికీ మీ యొక్క సహాయ సహకారాలు తోడు సురక్షితమే ఎల్లప్పుడూ దయచేయమని, ఈ రాత్రి మాకు సుఖమైన నిద్ర అనుగ్రహించి మీ కొరకు తిరిగి జీవించడానికి కావలసిన జీవాన్ని కూడా మరుసటి దినాన్ని దయచేయమని నీకే స్తుతి, మేము ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెను. ఇప్పుడు మనల్ని తొట్టిల్లకుండా కాపాడు ప్రేమామయుడైనటువంటి మన దేవుని యొక్క ప్రేమ, తన కృపలో మనల్ని రక్షించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఎల్లప్పుడూ పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, లోకమును ఒప్పింపజేయటానికి మనల్ని అభిషేకిస్తున్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క సహవాసము చేరువచ్చిన మనందరికీ, లైవ్ లో ఉంటున్నటువంటి వారికి, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉంది గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వీక్షకులందరికీ వందనాలు. మరి దైవజనుల గురించి మీరు ప్రార్థన చేయండి. ఆయన బహుబలంగా అనేక చోట్ల వాడబడుతున్నారు. వారి పరిచర్య, వారి ప్రయాణాలన్నీ సాఫీగా జరగాలి. దేవుని కృప వారికి తోడుగుండాలి. వారి ఫ్యామిలీ బ్లెస్ అవ్వాలి. వారు చేస్తున్న వ్యాపారము, ఉద్యోగము, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పరిచర్య అంతా దినదినాభివృద్ధి చెందాలి. వారితో పాటు ఉన్న ఆ టీం అంతా కూడా డెవలప్ అవ్వాలని
ప్రార్థన చేయండి. మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వీక్షకులందరూ గుర్తుపెట్టుకోండి, అభి మినిస్ట్రీస్ అనే ఈ యొక్క సహవాసము వైజాగ్ పట్టణంలో ఉంది. మా యొక్క చిన్న సహవాసం పేరు మండుచున్న పొద అనే సహవాసం. మరి ఉన్న సంఘ సభ్యులందరూ మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా చాలా మంది మాకు వాట్సాప్లో కమెంట్ సెక్షన్లో మీ ప్రార్థన వసతులు పంపిస్తున్నారు. వాటి గురించి కూడా మేము ప్రేయర్ చేస్తున్నాం. ఈ యొక్క బాండింగ్ ఇంకా కొనసాగాలి. విలువైన వర్తమానాలు మనం నేర్చుకోవాలి. మంచి మంచి సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. సర్వసత్యంలోకి ప్రవేశిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.